ప్రభునందు ప్రియులను సంఘమైన మీ అందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము అనుగ్రహింపబడాలని దేవుని వేడుకుంటూ ఉన్నాను. ఈ దినము స్త్రీలను గూర్చే దేవుని వాక్యంలో నుంచి కొంత దేవుని వెలుగులో నడుద్దాం ప్రియమైన వాళ్ళారా. ముందైతే సంఘం తరపున అలాగే వ్యక్తిగతంగా నా తరపున కూడా సంఘంలో ఉన్నటువంటి స్త్రీల మైత్రి వారికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే వారి సహవాసమును బట్టి వారు జరిగిస్తున్న పరిచర్యలో సంఘమును గురించి వ్యక్తిగతంగా మనందరి కుటుంబాలను గురించి వారు ప్రార్థించినటువంటి వారి విజ్ఞాపనలను బట్టి దేవుడు మా అందరి జీవితంలో చేసిన మేలులు, సహాయములు, నడిపింపులు, తోడ్పాట్లన్నింటిని బట్టి నిజంగా నిండు మనసుతో మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే ప్రభు యొక్క వెలుగులు మరింత బలంగా నడవాలని కూడా ప్రభునందు ఆశిస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి స్థిరంగా కొన్ని లేఖన భాగాల్లో నడవడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తల కార్యంలోనికి మీరు వచ్చినట్లయితే ఈ మాట దగ్గర నుంచి ఈ దినము వర్తమానమును మనము ధ్యానించుకుందాం. దేవుని దృష్టిలో, దేవుని ఆలోచనలో స్త్రీ పట్ల దేవునికున్న ఆలోచన ఏంటో దేవుని వాక్యంలో కొంచెం స్థిరంగా చూద్దాం ప్రియమైన వాళ్ళారా. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము, అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 31వ వాక్యాన్ని చదువుతున్నాను. మీ వెనుకల్లో చూడవలసిందిగా కోరుతున్నాను. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 31. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. ఆ మొదటి మాటలో ఉన్నటువంటి వాక్యమే మీ దృష్టికి స్థిరంగా తేవాలని ఆశపడుతున్నాను. మనకు ఒక నెంబర్ వేశారు, ఫుట్ నోట్, దానికి క్షేమాభివృద్ధి నొందుచు. దాని అర్థం ఏముంటుంది? దేవుని లేఖనం అంటే మూలప్రతుల్లో ఉన్నటువంటి ఇంకొక అర్థాన్ని తీసుకొని కట్టబడుతుందంట. సంఘము కట్టబడుతుంది. ఈరోజు మనం సంఘంగా ఇక్కడ చేరి సాగిపోతున్నాం దేవునితో. కానీ ప్రారంభంలో ఇలా లేదు ప్రియమైన వాళ్ళారా. ఇలా లేదు అంటే ఇంతకంటే ఎక్కువ క్రౌడ్ కూడా ఉండుండొచ్చు, ఇంతకంటే సందడిగా ఆర్భాటంగా మనం చేరి వచ్చి ఉండొచ్చు. మన అటెండెన్స్ ఒకరోజు గంభీరంగా ఉండుండొచ్చు బిగినింగ్లో. కానీ అది కట్టబడుటకు, అది క్షేమాభివృద్ధి నొందుటకు రుజువు కాదు. ఏది కట్టబడుటకు రుజువు అనంటే కొన్ని సంవత్సరములు ప్రభుతో నడిచిన తర్వాత మన జీవితంలో ఎత్తుపల్లములను, తప్పులను, ఒప్పులను, సుఖదుఖములను, నిర్ణయాలను, పొరపాట్లను, వీటన్నిటి లోతు వెడల్పు సమస్తం చూసిన తర్వాత ఇప్పుడు ఒక మనసు ఉంది చూసారా. ఈ మనసు ఏం కోరుకుంటుందంటే దేవునితో నాకు ఒక సమాధానం కావాలి, సహవాసం అంటే దేవుని పిల్లలతో నాకు ఒక సహవాసం కావాలి, ప్రేమ కావాలి, అనురాగం కావాలి, తోడ్పాటు కావాలి, ఆలోచన కావాలి, ఆదరణ కావాలి, సంతోషం కావాలి, దుఃఖం కావాలి. ఒక సమ్మేళనంగా ఈరోజు మన మనసును చూసారా. ఇది దేనికి రుజువు అనంటే కట్టబడుటకు రుజువు ప్రియమైన వాళ్ళారా. అలా ఇన్స్టంటేనియస్గా ఏం రాలేదండి. చాలా సమయం తీసుకుంది మనకి. చాలా అంటే చాలా దీర్ఘ సమయం పట్టింది. కానీ మనందరము ఈ మనసులోనికి, ఈ ఒక్క తాత్పర్యంలోనికి, ఒక్క భావంలోనికి మనమందరము సంఘం అన్న ఆలోచనలోనికి రావడానికి దీని వెనుక జరిగింది ఏమిటి అంటే ప్రభు యొక్క నానా రకములైనటువంటి పరిచర్యలు సంఘంలో జరిగాయి కనుక ఈరోజు మనందరం ఒక్క తాటి మీదకి రాగలుగుతున్నాం ప్రియమైన వాళ్ళారు. ఇక్కడ ఒక చేయబెట్టుకోండి. ఎఫెసీలకు రాసిన పత్రికలోనికి రండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. పరిశుద్ధ సేవకుడైన పౌలు మాట్లాడుతున్నటువంటి మాటల్లో మనం ఆయన ఆలోచనను, ఆత్మ ప్రత్యక్షతను కూడా జ్ఞాపకం చేసుకోగలిగితే స్థిరంగా చెప్తున్నాడు. చూడండి, 4వ అధ్యాయము 11 నుంచి కొన్ని వాక్యాలు చదువుతున్నాను. సాధ్యమైతే 13 వరకు చదువుతాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లును, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని స్వయంగా అపోస్తులుగాను, సువార్తికులుగాను, ప్రవక్తలుగాను, బోధకులుగాను, ఉపదేశకులుగాను ఒక ప్యాటర్న్ నియమించాడట. పర్పస్ మీరు చూడగలుగుతున్నారా? దేవుని ఉద్దేశం అక్కడ స్థిరంగా. దేవుడు ఏమని చెప్తున్నాడు అనంటే మనమందరము క్షేమాభివృద్ధి నొందుటకు. ఆ పదం ఉంది చూడండి లిటరల్గా. ఏంటి దేవునిలో క్షేమాభివృద్ధిలోనికి రుజువు ఏంటి అనంటే అక్కడ ఒక మాట ఉంది చూసారా. యేసుక్రీస్తు యొక్క ఏకత్వం కావాలి మనకు, లేకపోతే ఆయన పోలిక కావాలి, ఆయన తత్వం కావాలి. ఒకసారి ఇలా ఆలోచిద్దామా. ఎలా అంటే మనము ఒక మానవ సంబంధిగా చర్చను చూస్తున్నాం కదా.
ఇప్పుడు నేను మీ ఆలోచనలు ఏం పెడుతున్నానంటే, అసలు మనలందరినీ యేసుక్రీస్తు ఎలా చూస్తుండొచ్చు ఇప్పుడు. నేను ఒక ఆలోచనతో సంఘం పట్ల ఉన్నానండి ఇప్పుడు మనిషిని కనుక. ఈ ఆలోచనలో మిక్స్డ్ ఉంది ప్రియమైన వాళ్ళారా. కొన్ని విషయాలు నేను ఆత్మనేత్రంతో చూడగలుగుతున్నాను, కానీ ప్రభు ప్రత్యక్షత పరిపూర్ణంగా పొందుకొని అవిధేయతను బట్టి కొన్ని విషయాలను మానవ నేత్రంతోనే చూడగలుగుతున్నానండి నేను. వాళ్ళలా, వీళ్ళిలా, వారది, వీరిది, వీరితో ఇలా ఉండాలి, వారితో అలానే ఉండాలి, వీరితో ఇది మాట్లాడాలి, వారితో అది మాట్లాడాలి, వాళ్ళకి అది చేయాలి, వీళ్ళకి ఇదే చేయాలి, వాళ్ళకి ఏం చేయొద్దు. ఇది నా పర్స్పెక్టివ్, ఫ్రాంక్గా చెప్తున్నాను. మనందరి ఆలోచన ఇదే. బట్ ఏమి ముందు పెడుతున్నా అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ఏం ఆలోచిస్తుండొచ్చు మన గురించి? నాలా అయితే అసలు ఆలోచించాడు, నీలా అయితే అసలు ఆలోచించాడు. ఆయన మనందరం సొంతం అనుకున్నాడు గనక, మన కొరకు ప్రాణం పెట్టేంత వరకు వెళ్ళి ఉన్నాడు గనక ఆయన మనల్ని చూసే విధానమే వేరుగా ఉంది. అందుకోసం ఇప్పుడు మనం చర్చ్గా ఇక్కడ అందరినీ కూర్చోబెట్టి కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, క్రీస్తులో ఉన్నటువంటి అతత్వము, ఆయన సారూప్యత, ఆయన యొక్క స్వభావం మనలో ఎదిగేంత వరకు కడుతున్నాడట మనల్ని. దాని కొరకు ప్రభువు మనలోనికి చేర్చి నడిపిస్తున్నవి ఏమిటంటే, పలు రకములు పరిచర్య ధర్మమును జరిగిస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఒక్కొక్కరికి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధి. పెద్దవారిది, నడివయస్కులిది, స్త్రీలిది, యవ్వనస్తులిది, పిల్లలిది, సో అండ్ సో. అందులో అన్ని విభాగాలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. బైబిల్ చదువుతున్నప్పుడు ఎంత ఆదరణగా ఉంటుందంటే కొన్ని మాటలు అద్భుతంగా అనిపిస్తాయండి. విధవరాన్లకు కూడా కొన్ని నియమించిన విధులు కనపడతాయి సంఘంలో, అనాథలకు నియమించిన విధులు కనపడుతుంటాయి. నిజంగా అవి చదువుతున్నప్పుడు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందండి. అరే, నేను ఆ ఏరియాలో నేను ఇంకా కొంచెం చీకటితోనే ఉన్నాను ప్రభువా. ఎందుకంటే అంత దగ్గరగా నిజంగా ప్రభువు ఆవహించి నడిపింపబడుతున్నటువంటి సంఘంగా ఆదిమ సంఘాన్ని చూస్తాం. అలాంటి సంఘంగా ఈరోజు సంఘాలు లేవు ప్రియమైన వాళ్ళారా. సరే, విమర్శ కోసం నేను చెప్పడం లేదు, కానీ ముందు మీ హృదయంలో పెడుతున్నటువంటి మాట ఏమిటి అని అంటే, మనలందరినీ కడుతున్నాడట. ఏ విధంగా అంటే, రకరకములైన పరిచర్యలను జరిగిస్తూ. యూజువల్గా అంటే సందర్భానుసారంగా ఇది అనగానే వెంటనే నాకు బైబిల్లో కొన్ని సంఘటనలు వెంటనే గుర్తొస్తుంటాయి. పునరుత్థానం అనగానేది, గుడ్ ఫ్రైడే అనగానేది, చర్చ్ యానివర్సరీ అనగానేది, మాటికి వెళ్ళి అవి చెక్ చేసుకుంటూ ఉంటానండి ఆ రెఫరెన్సెస్ని. న్యూ ఇయర్ అనగానేది ఫ్రీక్వెంట్గా, విసుగు చెందకుండా. అలా ఉమెన్ యానివర్సరీ అనగానే నాకు బాగా గుర్తొచ్చేటువంటి క్యారెక్టర్ ఎవరంటే పేతురు అత్తండి. లాస్ట్ ఇయర్ చెప్పుంటాను, అంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా చెప్పుంటాను అదే ముచ్చట్ని. మళ్ళీ ఈ ఇయర్ చెప్తాను, వచ్చే ఇయర్ కూడా చెప్తాను, అవసరమైతే ఆ వచ్చే ఇయర్ కూడా చెప్తాను. నాకు ఎందుకు ఆమె నచ్చుద్దండి. ఎప్పుడు ప్రతిసారి ఆమె దగ్గరికి వెళ్ళి ఆలోచించినప్పుడల్లా ఏదో ఒక నూతనమైన వెలుగు దొరికినట్టుగా అనిపిస్తుంటుంది ప్రియమైన వాళ్ళ. యోహాను గారు తప్ప మిగిలిన ముగ్గురు రాశారు ఆవిడ గురించి. యాజ్ ఎ సిస్టర్స్గా మిమ్మల్ని ఒక చిన్న మాట అడగదలుచుకుంటున్నాను. ఎప్పుడైనా మీరు వెళ్ళి చూసారా ఆమె క్యారెక్టర్ని? చాలా తక్కువ బోధింపబడేటువంటి స్త్రీ కూడా ఆవిడ వాస్తవానికి. ఒక మరియ గురించి, లేకపోతే ఒక మధ్య లేని మరియ గురించి, ఒక మార్త గురించి, లేకపోతే యేసు తల్లి అయిన మరియ గురించి, వీళ్ళ గురించి, లేకపోతే పాత నిబంధనలు ఉన్నటువంటి షారానో, లేకపోతే రాహేలో, లేకపోతే దెబోరానో ఉన్నారు కదా ఫేమస్ పర్సనాలిటీస్, వాళ్ళ గురించి ఎక్కువగా వినపడినట్టుగా, లేకపోతే అపొస్తల కార్యంలో ఒక లూదియానో, ఒక డోర్కానో, ఎందుకంటే వీళ్ళంతా ప్రిస్కిల్లానో, వీళ్ళంతా పెద్ద పర్సనాలిటీస్, వాళ్ళ గురించి మాట్లాడినట్టుగా చాలా తక్కువగా వినపడేటువంటి క్యారెక్టర్ ఎవరు కనపడుతుందంటే పేతురు అత్త ప్రియమైన వాళ్ళ. బట్ ఆమె నాకు ఎందుకు నచ్చుతుంది అంటే, ప్రతిసారి ఏదో ఒక నూతన విషయమేనండి ఆవిడ నుంచి. ఈ సంవత్సర కాలము నేను వెళ్ళి ధ్యానించినప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించింది ఏమిటి అని అంటే, మార్క్స్ వార్త ఒకసారి రండి, మార్క్స్ వార్త 1వ అధ్యాయము. ఈ మాట సంఘంలో ఉన్నటువంటి సిస్టర్స్ అందరూ తీసుకోవాల్సిందిగా ప్రభునందు విన్నవించుకుంటున్నాను. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 29, 30, 31 వాక్యాలు జాగ్రత్తగా మీరు చూడగలిగితే, వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను ఆంద్రేయ అను వారింట ప్రవేశించిరి. కలిసే ఉన్నారట చూడండి అన్నదమ్ములు, ఇంకేం విడిపోయలేరు. అది గ్రేట్ అండి. ఇంకొక గ్రేట్ థింగ్ చెప్పనా, ఈ అన్నదమ్ముల మధ్య ఇంకెవరికి కూడా చోటు ఉంది అని అంటే పేతురు అత్తకు కూడా చోటు ఉందట చూడండి. ఇది ఇంకా మోర్ ఇంట్రెస్టింగ్. ఎక్కడున్నాం చర్చ్గా మనం ఈరోజు? నువ్వు నా బౌండరీలోకి రావద్దు, నేను నీ బౌండరీలోకి రావద్దు. ఇదా క్రిస్టియన్గా మనం నడుచుకోవాల్సింది? నో. ఇలా కూడా మీరు ఆలోచించండి. అసలు అంటే ఎక్కువగా మనం పేతురు భార్య అన్న అక్కడ ఇక్కడ మెన్షన్ చేసుకుంటాం. మరి ఆంధ్రే భార్య ఏం తప్పు చేసింది? ఒకసారి ఆలోచించండి. ఎంత ఎలా చేసిందో తెలుసా? మీరిద్దరు కలిసి ఉంటారా? మేము కూడా కలిసి ఉంటాం. సరే, పరిస్థితులు, ఇది చేసిన మై ఇమాజినేషన్ అండి. అలా అని తప్పు కొట్టేయడానికి కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే ఆస్కారం ఉంది ఏ విషయానికంటే కలిసి ఉన్నారట.
అలా అన్నప్పుడు వాళ్ళిద్దరు కూడా సమ్మతించారు. మన ఇద్దరు మాత్రమే కలిసి కాదు, సరే నీ కుటుంబం నా కుటుంబం కూడా కలిసి ఉందాం. వాళ్ళ కల్చర్ వేరండి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వేరండి అని అంటారా? మనకంటే ముందుకెళ్ళిపోయిన కల్చర్ అండి వాళ్ళది, తెలుసా మీకు? ముందుకెళ్ళిపోయిన కల్చర్. బట్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో చూడండి. ఇక్కడ మాట్లాడుకుంటే తర్వాత చెప్పాల్సిన ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. వారి ఇంట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరంతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదలెను గనుక ఆమె వారికి ఉపచారము చెయ్యసాగెను. ఏం మైండ్ సెట్ ఉందట తెలుసా అండి పేతురు అత్తకి? ప్రభువుకు ఉపచారం చేసేటువంటి మైండ్ సెట్ ఉందంట. టైం కూడా తీసుకోలేదు చూడండి. మార్క్స్ వార్తకు ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది ప్రియమైన వాళ్ళ. అన్నీ వెంటనే 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 అన్న పదాలు కనపడుతుంటాయండి. అస్సలు కొంచెం కూడా బ్రేక్ తీసుకోలేదట. అవకాశం రాగానే సిక్ అయింది, వెంటనే హీల్ అయింది, అవగానే వెంటనే లేచి ప్రభువుకు ఉపచారం చేస్తున్నాం. మనసును చూస్తున్నాం. అక్కడ ఎవరు లేరు, ఆ మొక్కతో ఉంది, ఇంట్లో ఆడ మనిషి అంటారా? మీతో చెప్పాను ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎంతమంది ఉన్నారు అప్పటికి స్త్రీలు. బట్ వారందరిలో ఈమె మనసు చూస్తే ఎంత గొప్పగా అనిపించింది అంటే, ఒక మనసును నన్ను పురుకొల్పిందండి ఈ స్త్రీ ఈ సంవత్సరం. ఏ మనసుని అంటే, ఏ పరిస్థితి అని ఉండని, ముందెవరని ఉండని, నేను నా ప్రభువుకు ఉపచారం చేసే వంతులో నాది ఫస్ట్ ఉండాలి. నేను ఫస్ట్ ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను చర్చ్లో సిస్టర్స్ అందరికీ, నేను ఫస్ట్ ఉండాలన్న మనసు పెట్టుకొని ఉండండి సంఘం పట్ల. దానికి హద్దులు వెతకండి, దానికి రీజన్స్ వెతకండి, దానికి మీ అనుకూలతలు వెతకండి. దూరం అయిపోతున్నట్టే, ఆ మనసుకు దూరం అయిపోతున్నట్టే. కానీ పేతురత్త నేర్పించేటువంటి మొట్టమొదటి మంచి విషయం ఏంటంటే, ప్రభుకు ఉపచారం చేయాలన్నటువంటి ఆలోచనలో ఆమె ముందుండాలనుకుంటుంది. బహుశా ఇంకా చాలా విషయాలు ఉండొచ్చు ఆ చిన్న కాంటెక్స్ట్లోనే, అందుకోసమే రిపీటెడ్గా రాయబడింది ఆమె క్యారెక్టర్. ఇంతకుమించి ఇంకేం లేదు సమాచారం. కానీ పొడి సమాచారంలో మీరు మనసుతో వెతుక్కుంటే దేవుడు చూపించేటువంటి ఆలోచనలు అనేకములు ఉన్నవి. బ్యాక్ టు మన పాత విషయానికి రాగలిగితే, అందుకొరకే దేవుడు జరిగిస్తున్నది కూడా ఏంటంటే, సంఘమును కడుతున్న విషయంలో పరిచర్యలను తీసుకొని వచ్చి ఆ పరిచర్యల ద్వారా దేవుడు సంఘమును నిర్మిస్తున్నట్టుగా కడుతున్నట్టుగా మనం చదువుతున్నాం. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 12వ అధ్యాయంలోని కూడా మీరు వస్తే ఒక బలమైన లేఖనమును ఇక్కడ ముందుగా నేర్చుకుందాం. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 12వ అధ్యాయం మొదటి 11 వాక్యాల్లో చాలా కీలకమైన విషయాలు రాస్తున్నాడు. ఆ రాస్తున్న దాంట్లో ఆ పరిచర్యలకు సామర్థ్యమును కూడా ఇస్తున్నాడట దేవుడు. ఆ సామర్థ్యములను గురించే మాట్లాడుతూ 4 నుంచి చెప్తున్నాడు. ఇలాగూ ఏమంటున్నాడు? కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. తర్వాత మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒకడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే. కార్యాలు అంటున్నాడు, పరిచర్యలు అంటున్నాడు, వరములు అంటున్నాడు. సంఘము కట్టబడుటకు పరిచర్య అవసరం ప్రియమైన వాళ్ళారు. కానీ ఈ పరిచర్య మీ సామర్థ్యంతో నా సామర్థ్యంతో చేసేది కాదు, చేయగలిగేది అంతకన్నా కాదు. నేను ఒక మాట చెప్పనండి, మన ఇల్లు కట్టుకోవడానికే మనకు చేతన అవుతలేదు. ఫ్రాంక్గా చెప్పాలంటే చర్చ్ని బిల్డ్ చేయడానికి మనమే హెల్ప్ చేయగలుగుతామండి హ్యూమన్లీ, అంతే కదా? మానవరీత్యా మనల్ని మన గృహమును కట్టుకోవడానికే వల్లబడటం లేదు ఈరోజు. ఏ నిర్ణయం తీసుకోవాలో, ఏ సమయానికి తీసుకోవాలో, ఏ విధంగా తీసుకోవాలో, దాన్ని ఏ విధంగా అనుసరించాలో, దాన్ని ఏ విధంగా ఆపాలో, ఇవన్నీ తెలియకుండానే మన చేతిలో ఉన్నదాన్ని మనం హ్యాండిల్ చేయలేకపోతున్నాం. చర్చని చేయగలం అనుకుంటున్నారు? నెవర్ ప్రియమైన వాళ్ళ. అందుకోసమే దేవుడు చెప్తున్నాడు క్లియర్గా, వరాలు ఇస్తున్నాను, నేను పరిచర్యలను జరిగిస్తున్నాను, కార్యాలు కూడా చేస్తున్నాను. అదేదో కొందరిలో అనటం లేదు. మనందరి గురిపెట్టి చూసుకోవాల్సిన ఆ ముఖ్యమైన పదం ఏమిటంటే అందరిలో. ఆ కంపెనీకి చాలా డబ్బులు ఉన్నాయండి, ఏం పని లేక 100 మందిని ఊరికే టెంపరీగా హైర్ చేసుకున్నారు. వీలైతే షిఫ్ట్లు వేస్తారు, లేకపోతే లేదు, ఊరికే శాలరీ పే చేస్తారు. అలాంటిది కాదు. ఎందుకు ఆ మాట అంటున్నాను? తెలియకుండానే చర్చ్లో పబ్లిక్ అలా అయిపోతున్నారు ప్రియమైన వాళ్ళు ఈరోజు. వేరే వాళ్ళ సంగతి ఎందుకంటే, నా మొదటి ఆల్మోస్ట్ 5-6 సంవత్సరాలు అలానే ఉండే. ఎందుకు వచ్చేది? నాకు ప్రసంగం కావాలి, ప్రసంగం విన్నానా ఎవ్వరి ముఖం చూడకుండా ఎగ్జిట్ అయిపోయేది. ఏం నేచర్ ఇది? ఏం నేచర్? ఆయనకు అవసరం లేకుండా హైర్ చేసుకున్నాడు. ఆ గుంపులో నేను కూడా ఒకడిని, వస్తాను. ఈరోజు కూడా అలానే ఉన్నామా? మారాలి, అటు నిజంగా మారాలి. అందుకు కాదు మనం ఉన్నది సంఘంలో. మనందరికీ ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. ఆ ఆలోచన ఏమిటంటే, మనల్ని కట్టుటకు నీ వంతు పాత్ర నీకున్నది, నా వంతు పాత్ర నాకున్నది. లేదు నాకు ఆలోచన తెలియటం లేదు, నాకు సామర్థ్యం లేదంటే అది అసలు మన రెస్పాన్సిబిలిటీగానే కాదు, అసలు మన ఎబిలిటీ అంతకన్నా కాదు.
అందుకోసం ఏమంటున్నాడు, నేను ఇస్తున్నాను అది. కింది మాటలు ఇంకా అద్భుతంగా ఉంటాయి. మళ్ళీ చదువుదాం. ఎక్కడ నుంచి చదువుదాం అంటే 7 నుంచి 7. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మమూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మమూలమును అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలన విశ్వాసము, మరి ఒకనికి ఆత్మ వలన స్వస్థపరచు వరమును. ఆ లిస్ట్ అలా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత 11. అయినను వీటన్నింటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేయుచున్నాడు. ఈరోజు లేకపోతే ఈ రోజుకి, ఈ సంవత్సరానికి మనసుకు తెచ్చుకొని ఆలోచించవలసిన మాట ఏమిటి అని అంటే, టైమ్లీ జరుగుతుందటండి ఆయన ఇవ్వడం అనేది. జాయిన్ అయిపోయాను, ఫలానా సహోదరునికి అంతా ఆత్మ బలమును, ఆత్మ విజ్ఞానమును, ఆత్మ నడిపింపుని ఇచ్చాడనుక నాకు కూడా వెంటనే ఇచ్చేయాలి అని అంటే ఇవ్వడట. ఆయన ఇవ్వడట. ఎందుకంటే మనము అర్హులం కాదు ఆ సమయానికి. అందుకొరకే మన వంతు వచ్చినప్పుడు, మన సమయం వచ్చినప్పుడు, మన పరిమాణం చొప్పున మనం చేయవలసింది చేసే సమయం వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడట, ప్రతి ఒక్కరికి పంచి ఇచ్చుచున్నాడట సామర్థ్యం కొలది. అది చాలా ముఖ్యము. కానీ ఎవరిని వదిలిపెట్టడం లేదటండి. మనందరి వంతు ఉంది ప్రియమైన వాళ్ళ. సంఘమును కట్టుటకు, కూలగొట్టుటకు కాదు. వెరీ సీరియస్. ఇంకా దేవుడు, ఎందుకంటే నేను కూడా అదే తప్పు చేస్తున్నాను తెలియక. మారాలి మనం నిజంగా. మనందరి వంతు ఉన్నది ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే రేపు తిరిగి వచ్చినప్పుడు ప్రతిఫలం పొందుకునే వారం కనుక ఇప్పుడు మన వంతు చొప్పున మనం నడుచుకోవాలి. అందుకోసం ఆయన ఏమంటున్నాడంటే, పరిచర్యలు జరిగిస్తున్నాను, ఆ పరిచర్యలు నా పరిధి చొప్పున, నా చిత్తము చొప్పున. క్లియర్గా ఉంది ఆ వర్డ్, నా చిత్తము చొప్పున నేను పంచి ఇచ్చి జరిగిస్తున్నాను. అలా కొంతకాలం ముందుకెళ్ళిన తర్వాత ఈ సంఘంలో ఏర్పడిన ఒక పరిచర్య స్త్రీల మైత్రి. వారిని ఒక సహవాసంగా ఏర్పాటు చేశాడు. కాపరి గారు చెప్పినట్టుగా వీళ్ళని చూసి మేము కూడా నిజంగా సంఘాలు గుద్దుకున్నాం స్టార్టింగ్లో. ఏదో చేస్తామని. ఏం చేసామంటే ఇంకా అంతే సంగతి. సంవత్సరం కూడా కాలే. యానివర్సరీ ఏమైనా చేశారనుకుంటున్నారా? మెంది నో, నెలలే అయిపోయింది. మాకు దొరకని ఒక గొప్ప కృప నిజంగా సంఘంలో ఉన్న స్త్రీలకు దొరికింది. వారిని అడగ కూడా ఏం సులువుగా కాలేదు ప్రియమైన వాళ్ళ. నిజము, వాళ్ళలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, చాలా వేదనలకు గురయ్యారు, తప్పటడుగులు పడి ఉన్నాయి, బాధలు పడ్డారు, బాధ పెట్టి ఉన్నారు. కానీ హోల్సమ్గా చూస్తే ఏం కనపడుతుందంటే, ప్రభుత్వం వారు నిలిచున్నారు చూసారా, అది ధన్యత. అది గొప్ప విషయం నిజంగా. ఈరోజు వాళ్ళ ఆనందమును మనతో పంచుకోవడానికి అసలు మనం ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే వాళ్ళ మైత్రి కోసం మనం ఏ రోజు కూడా ప్రార్థన చేసిన వాళ్ళం కాదు. గుడమే చేసుకుని చేతగలరు ఎవరైనా పురుషుల సంఘంలో? చాలా డౌటే. కానీ అదే ధైర్యంతో నేను ఒక మాట చెప్పగలను, మనందరి కుటుంబములను గూర్చి మన అవసరం ఉన్నప్పుడు, మన పరిస్థితులు బాగాలేనప్పుడు ఒక్కొక్కరిని ఎత్తి పట్టుకుని వారు మన గురించి ప్రార్థన చేసి, రేపు నిజంగా వారు ప్రభు ఎదుట ధైర్యంతో తలెత్తుకుంటారు. మనం సిగ్గుతో తలదించుకుంటాం, మమ్మల్ని అవమానపరుస్తున్నామంటే మరి అవమానపడదాం. అలాంటివి ఉన్నాయి మన నడిపింపులు పురుషులతో అంటున్నమాట. దేవుడు చక్కగా చెబుతున్న మాట ఏమిటి అంటున్నాడు అని అంటే, ఇదిగో నేను పరిచర్యలో ఇప్పుడు వీరిని కూడా జత చేసి ఉన్నాను, వీరి ద్వారా కడుతున్నాను. రీసెంట్ మెడిటేషన్లో అండి ఒక పాయింట్ చాలా బాగా నచ్చింది ప్రియమైన వాళ్ళని నాకు. ఏది అంటే ఆదికాండము 2లోనికి రండి ప్లీజ్. ఆదికాండము 2వ అధ్యాయం ఒక గొప్ప లేఖనం అండి. అది నా ప్రత్యక్షత ప్రభు అనుమతి దొరికిందని నేను ముందుగానే ఆరోపణ చేయను, కానీ ప్రభు సమ్మతి దాని పట్ల చూపిస్తాడని నేను ఆశపడుతున్నాను. కానీ చాలా గొప్పగా అనిపించింది ప్రియమైన వాళ్ళ ఈ ఆలోచన. ఆదికాండము 2వ అధ్యాయము. ఈ అధ్యాయం తిరగగానే మనకేం కనపడుతుంది అంటే, దేవుని నిర్ణయాల్లో ఉన్నది ఆ తర్వాత ఇంప్లిమెంటేషన్లో కనపడుతున్నట్టుగా ఉంటుందండి వాస్తవానికి. ఫస్ట్ చాప్టర్ అంతా ఆ ఫ్లో వెళ్ళిపోతుంది చూస్తుంటే, కార్యాచరణ కంటే ఆలోచనలో సంకల్పంలో ఉందా ప్యాటర్న్ ఇలా అన్నట్టుగా కనపడుతుంది. మాట చొప్పున. బట్ 2వ అధ్యాయం నుంచి మనం బిగినింగ్లో విన్నట్టు ఇక దేవుని చేతులు చొరవ తీసుకున్నట్టుగా కనపడుతుందండి బిగినింగ్ 2nd చాప్టర్. దట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. ఏం చేశాడంటే ఆదామును ముందు కలిగించాడు. నిజం చెప్తున్నాను, సీరియస్లీ నాకు అస్సలు తెలియదు ఎందుకు ముందు ఆదామును చేసిండో, ఎందుకు ఏం చేయలేదో దేవుడే రేపు మనకు చెప్పాలి. నిజంగా ఒక సహోదరుడు ఈ మాట అన్నప్పుడు నిజమే అనిపించింది నాకు కూడా. అతను అసలు ఎందుకు ముందు ఆదామును దేవుడు చేయాలనుకున్నాడు అనేది ఎవరికి తెలియని విషయం అండి, ఆయనకు మాత్రమే తెలుసు అది. కానీ ఆదామును చేశాడు. ఆదామును చేసిన తర్వాత పని అప్పగించేశాడు. ఇది నీ డ్యూటీస్ ఇవి. దేవుడు ఆదామును అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఆదాము చూసినప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు ప్రియమైన వాళ్ళారా. బట్ దాన్ని ఈరోజు ఒక కొత్త అర్థంలో మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి 2వ అధ్యాయము 18వ వాక్యం చూడండి ప్లీజ్. 2వ అధ్యాయం 18.
మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వాడికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదును అనుకొనెను. ఏంటి ఈ రెగ్యులర్గా చదివిన దీని ప్యాటర్న్లో అంటే ఇంకొక వైపు చెప్పాలి అని అంటే, ఎందుకో దేవుడు ఆదాము నా టైం చూసేసరికి ఇన్కంప్లీట్ అనిపించాడటండి. ఆదాము కంప్లీట్గా లేడు. ఎందుకో నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు అన్న దేవుని అభిప్రాయంలో ఇంకొక ఆలోచన ఏం కనపడుతుంది అంటే, ఎందుకో దేవుడు చూడగానే ఆదాము కంప్లీట్గా కనిపించలేదండి. బాడీలో ఏదో డిఫెక్ట్ పెట్టాడేమని మీరు అనుకోవద్దు ప్లీజ్, అంత చిన్నది కాదు దేవుని ఆలోచన. ఎందుకో కంప్లీట్గా లేడు ఆదాము. ఇప్పుడు ఆదామును అంటే ఒక పరిపూర్ణ పురుషునిగా చేయడానికి ఏం చేశాడటంటే దేవుడు హవ్వను నిర్మించాడట. ప్రియమైన వాళ్ళారా, మేబీ సాటి అయిన సహాయం అనగానే ఈరోజు కల్చర్లో చాలా పదాలు వినపడుతున్నాయండి. కొంతమంది డొమెస్టిక్ హెల్ప్ అని కూడా చెప్పేస్తున్నారు ఓపెన్గా, సిగ్గు లేకుండా. అది కూడా ఉన్నది ప్రియమైన వాళ్ళ. ఏంటి స్త్రీ పాత్ర అంటే ఇంతే ఇంతే ఇంతే. కానీ నన్ను చాలా ఆలోచనలోకి తీసుకెళ్ళిన ఆ మాట ఏంటి అని అంటే, లేదు ఆదామును సంపూర్తి చేసింది అవ్వ వచ్చి ఆదాము జీవితంలోనికి. అందుకోసం చేశాడటండి. ఆ రోజుకు ఆదాము కూడా ఆ విషయం తెలియదు ప్రియమైన వాళ్ళ. మర్మమే ఆదాము కూడా, తెలుసా? ఇది మర్మమే. ఆయన అనుకున్న మాట ఏమిటి? నాలో నుండి తీయబడింది కనుక నారి. హాఫ్ అండర్స్టాండింగ్. నిజం తెలుసా, ఈ మాటని చెప్పుటకు చాలా చిన్నవాడిని, వయసు రీత్యా అనుభవం రీత్యా చాలా చిన్నవాడిని, కానీ నిజంగా ఆదాము ఆలోచన అప్పటికి ఏంటంటే హాఫ్ అండర్స్టాండింగ్. కానీ దేవుడు ఈరోజు సంపూర్ణ వెలుగులో మనల్ని నేర్చుకోమంటున్న మాట ఏమిటంటే, ఫుల్ అండర్స్టాండింగ్ ఏంటి అని అంటే, హవ్వ లేక మునుపు ఆదాము జీవితం ఇన్కంప్లీట్గా ఉంది దేవుని దృష్టికి. హవ్వను తీసుకొచ్చి ఆదాము జీవితాన్ని సంపూర్తి చేసి ఉన్నాడు. అందుకొరకే పౌలు గారు క్లెయిమ్ చేస్తాడని కొరింథీయులకు రాసిన పత్రికలో, పురుషుని కొరకు స్త్రీ కలిగింపబడాను కానీ స్త్రీ కొరకు పురుషుడు కలిగింపబడలేదు. చాలా చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అది. బట్ భక్తుడైన పౌలుకే సాధ్యమైంది ఆ కాలంలో నిలబడాలంటే మాట అనడానికి. ఎందుకు ఈ చిన్న ఈ రెవల్యూషన్ మీ ముందు పెడుతున్నానంటే, ఇప్పుడు జాగ్రత్తగా ఈ మాట పట్టుకొని ఇంకో మాట దగ్గరికి వెళ్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, దీని కొరకు తీసుకొస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. మేబీ నా మనసుతో మీరు దీన్ని మెడిటేట్ చేసే ఆలోచనలో ఉంటే చాలా పాజిటివ్గా తీసుకుంటారు. అదర్వైజ్ మీరు చాలా ఇబ్బంది పడతారు కూడా. ఏంటి ఇంత కలపాలి నా వాక్యాన్ని ఈ వాక్యాన్ని అని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం జాగ్రత్తగా చూడండి. 22వ వాక్యం నుంచి నేను చదువుతున్నాను, లేకపోతే 20 నుంచి చదువుదాం, బాగుంటుంది. ఆయన అనగా తండ్రి అయిన దేవుడు ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందుకు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఇక్కడ చూడండి. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవని సంపూర్ణత అయి ఉన్నది. బాగా జాగ్రత్తగా వినండి. తండ్రి అయిన దేవుని ప్రణాళిక ప్రకారం శరీరధారిగా ఈ భూమి మీదకి రాకమునుపు పరలోకం నందు ప్రభు మహిమ వేరు, సంపూర్ణము. వాస్తవానికి అక్కడ ఏ కొరత లేదు. దేవునితో ఏ విషయంలో కూడా ఆయన కొరతలో ఉన్నవాడు కాదు. జాగ్రత్తగా వినండి. ఆ తర్వాత మానవదారిగా పుట్టి శిలువ మరణం వరకు ప్రియమైన వాళ్ళ, అటు హ్యూమన్గా కావచ్చు అటు డివైన్గా కావచ్చు. మళ్ళీ జాగ్రత్తగా వినండి. ఆ భూమి మీద ఆయన ఉన్నటువంటి ఆ 33.5 సంవత్సరాలు కూడా కొరతలో ఉన్నవాడు కాదు ఆయన. కానీ ఇప్పుడు జాగ్రత్తగా ఈ మాట మీరు అంగీకరించవలసిందిగా కోరుతున్నాను. అంగీకారం కంటే ఆలోచనలు పెట్టుకొని కూడా సాగవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సంఘముతోనే ప్రభు సంపూర్ణుడు ప్రియమైన వాళ్ళారా. ఈ మాట అది క్లెయిమ్ చేస్తుంది. నిజము. మీతో అన్నాను కదా, ఆదాము ఒకరోజు ఇన్కంప్లీట్గా ఉన్నాడని దేవుని దృష్టికి. ఎప్పుడు ఫుల్నెస్ వచ్చింది ఆదాంలో నుంటే హవ్వను తీసుకొని రాగానే రైట్, ఇప్పుడు కరెక్ట్ అనుకున్నాడట దేవుడు. సంఘమును కూడా మన ముందు పెడుతున్నప్పుడు ఎంత పెద్ద బ్రాడర్ వ్యూలో చేస్తున్నాడు దేవుడు అంటే, ప్రభువు ఇప్పుడు మహిమలో అంత గొప్పగా హెచ్చింపబడ్డాడు. భూమి మీద పరలోకమందు ఏ అధికారంలో కంటే అన్నిటికంటే ఉన్నతంగా హెచ్చింపబడ్డాడు. తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. బట్ వెంటనే పౌలు గారు కలిపినటువంటి ఆ బలమైన మాట ఏంటి అంటున్నాడంటే, ఆయన శిరస్సుగా మాత్రమే ఉన్నాడు, కింద బాడీగా సంఘం ఉంది. ఈ రెండు కలిస్తేనే కదా సంపూర్ణత. మీకు అర్థమవుతుందా ఈ విషయం? ఎందుకు ఇంత బలమైన విషయాన్ని చెప్పుతున్నాను మీతో అనంటే, ఈరోజు సంఘంగా మనం సాగుతున్నాం కదా. ఈ సంఘంలో పురుషులు మాత్రమే ఉన్నది సంఘంగా అనుకోవటం లేదండి దేవుడు. అందుకొరకే దేవుడు ఇంకెవరిని జత చేశాడంటే, ఆ శిరస్సుగా శరీరంగా ఉన్నటువంటి సంఘం అనే ఆ బాడీకి పురుషులను స్త్రీలను ఇరువురిని చేర్చి సంఘమును సంపూర్తి చేస్తున్నాడు.
అందుకోసం పురుషులకు సంబంధించిన పరిచర్యలు ఉన్నాయి, స్త్రీలకు సంబంధించిన పరిచర్యలు కూడా ఉన్నాయి. వారైనను మనమైనను అందరూ కలిసి పరిచర్య ధర్మం ఎందుకు జరిగిస్తున్నామంటే సంఘము కట్టబడుటకు. ఇది ఏ రీతిగా కట్టబడుతుంది, లేకపోతే ఏ విధంగా దేవుడు నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాడంటే క్రీస్తును సంపూర్తి చేసేదిగా తీసుకెళ్తున్నాడట. మీకు చేరుతున్నాయి మాటలు. అందుకోసం ప్రియమైన వాళ్ళు, ఒకప్పుడు చర్చ్ అనేది పెద్దగా నాకు కనెక్ట్ అవ్వని వర్డ్ అండి, ఎందుకంటే నేను నడవలేదు ఆ విశ్వాసంలో. బట్ ఆఫ్టర్ కరోనా ప్రియమైన వాళ్ళరా, సంఘంను గురించినటువంటి ప్రత్యక్షత, దానికి సంబంధించినటువంటి లేఖనాలు, ఆ బోధ వింటున్నప్పుడు నిజంగా ఆశ్చర్యం అండి. అసలు దేవుని ఆలోచనలో, లేకపోతే దేవుని దృష్టిలో ఇంత తారస్థాయిలో పెట్టాడేంటి దేవుడు సంఘమును. అందుకోసం ప్రతిసారి ప్రియమైన వాళ్ళు దేవుని నేను సారి చెప్పుకుంటూనే ఉంటాను నా గతపు నడవడికను బట్టి. సో ముందు ఒక బలమైనటువంటి విషయాన్ని మీ హృదయంలో విత్తుతున్నాను. ఆ విషయం ఏం నేర్పిస్తుంది మనకేంటంటే సంఘమును కడుతున్నాడు. ఆ కడుతున్న దాంట్లో రకరకాల పరిచర్యలను తీసుకొని వచ్చాడు. ఎవ్వరూ ఇంకొకరిని తిరస్కరించుటకు, ఇంకొకరిని కాదనుటకు, ఇంకొకరిని ఒప్పుకొనకుండా మనసులో దూరం పెట్టుటకు చోటు కాదు ఇది. ఇవన్నీ కలిసి జరుగుతున్నాయి. ఏం తీసుకొస్తున్నాడు దేవుడు అంటే క్రీస్తుకు సంపూర్తిని తీసుకొని వస్తున్నాడు. ఒకరోజు ఆదాముకు తెచ్చినట్టుగా ఆదాము జీవితంలోనికి అవ్వను తీసుకొని వచ్చాడు. ఈరోజు క్రీస్తులోనికి సంఘమును తీసుకొని వచ్చి ఆయనను శిరస్సుగా ఉంచి సంఘమును దేహంగా ఉంచి సంపూర్తి చేస్తున్నాడు. అందుకోసం మనల్ని కట్టడానికి పరిచర్యలను తీసుకొని వచ్చాడు. పురుషులు నడిపించవలసిన పరిచర్యలు ఉన్నాయి, స్త్రీలు నడిపించవలసిన పరిచర్యలు ఉన్నాయి. అందుకోసమే ఈరోజు సహోదరులుగా వారు సాగుతున్నటువంటి పరిచర్యను ప్రభువునందు నిజముగా బలపరుస్తూ, ఒక సహోదరును కూడా ఎంతో ప్రోత్సహిస్తూ వారి పరిచర్యను విడవక బలముగా దేవునిలో జరిగించాలని మనస్ఫూర్తిగా వారిని కోరుతూ ఉన్నాను. దేవుడు మీకు తోడుగా ఉండాలి. ఇంకా కొన్ని విషయాలు ఇంకా చాలా లోతుగా చెప్పుకోవాల్సినవి ఉన్నాయి. మనం సాగుతున్నప్పుడు సాధారణంగా తలెత్తేటువంటి పెద్ద ప్రశ్న బైబిలికల్గా, అది పరిచర్య విషయంలో ఏమున్నది అని అంటే, ఏ పరిచర్య చేయాలి మరి స్త్రీ? ఒక మాట చెప్తాను ప్రియమైన వాళ్ళారు, మరి చాలా లోతైన సిద్ధాంతాలకు తీసుకెళ్ళి మీ పసిగా ఉన్నటువంటి మీ ఆత్మీయ హృదయాలను ఇబ్బంది పెట్టడం నాకైతే మనసు లేదండి. నేను ఒక మాట చెప్తాను. ఈ 6 ఏళ్ళు అయితే సంఘ పరిచర్యలో ఒక స్త్రీ సమాజంగా మీరైతే ఒకలా నడిచారు కదా, ఆ నడిచిన మీ అనుభవం మీకు చెబుతుంది మీరు ఏది చేయాలో ఏది చేయదో. ఇది నా మొదటి సాధారణమైనటువంటి సూచన. ఎందుకంటే బిబిలికల్గా మనం చూస్తే చాలా ఆర్గ్యుమెంట్ సాగుతుందండి ఈరోజు చర్చెస్లో. మీరు కూడా విన్నారు. మాట్లాడాలని కొంతమంది, అసలు మాట్లాడొద్దని కొంతమంది, లేదు అధికారం చేయొద్దని కొంతమంది, లేదు అధికారం చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడని ఇంకొంతమంది, పాత నిబంధనను కొత్త నిబంధనను సందర్భంగా ఉన్నవి లేనివి కలుపుకొని ఈరోజు జరుగుతున్న ఆర్గ్యుమెంట్ అంతా ఇంత కాదు చర్చెస్లో. నేను హైదరాబాద్కి బిగినింగ్లో వచ్చినప్పుడు అప్పుడు ప్రభు నమ్ముకోలేదు. రోడ్డు మీద పోస్టర్లు చూస్తున్నప్పుడు అందరూ పురుషులే ఉండేదండి, వాల్ పోస్టర్స్ మీద సేవకులై. ఇప్పుడు మారిపోయాయి. నాకు ఒక సందేహం కలిగింది ప్రియమైన వాళ్ళారా. నాకు కలిగిన సందేహం ఏమిటి అంటే, ఇప్పుడు ఆ పోస్టర్లో ఎవరినో ఒకరిని తగ్గిస్తే ఎవరు గొడవ పెడతారు ఫస్ట్? ఉదాహరణకి ఓన్లీ పాస్టర్ గారిదే ఫోటో వేస్తే ఇంట్లో పాస్టర్ గారు ఏమైనా గొడవ పెడుతుంది పాస్టర్ గారితో? అసలు పర్పస్ ఏంటి? మనకేమనిపిస్తుందంటే, లేదు స్త్రీ పరిచర్య ఉంది కనుక వాళ్ళను కూడా గుర్తించడానికి ఇది వెలుగులోనికి వచ్చిందని మాట చెప్పదలుచుకుంటే బాగా వినండి. స్త్రీకి దేవుడు బైబిల్లో ఇచ్చినటువంటి స్థిరమైనటువంటి ఆజ్ఞలు చదువుతున్నప్పుడు ఆమె ఎలా ఉండాలని అంటే పురుషునికి మహిమ తెచ్చేదిగానే ఉండాలని చెప్పబడింది బైబిల్లో. అందుకని మీతో అన్నాను కదా, వాటిలోనికి వెళితే చాలా లోతైనవి, బాధ పెట్టేటివి, ఆర్గ్యుమెంట్కి దిగేటివి మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో ఈరోజు నేను వాటి ప్రస్తావన తీసుకెళ్ళటం లేదు మిమ్మల్ని. కానీ సంఘంలో ఉన్నటువంటి సహోదరి మనులతో నేను చెప్తున్న మాట ఏమిటి అంటే, ప్రభుతో మీరు 6 సంవత్సరములు నడిచినటువంటి మీ అనుభవం మీకు ఒక సమాధానాన్ని ఇచ్చింది దేవుని ఎడల. ఆ సమాధానమే మీకు నేర్పుతుంది. అందుకోసం బిబిలికల్గా కూడా కొన్ని వాక్యాలు చూడండి. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఒకవేళ పరిచర్యల మ్యాటర్ వస్తే మమ్మల్ని ఏ పరిచర్య చేయమంటారు, బైబిల్ మాకు ఏది అసైన్ చేసింది, ఏది చేయొద్దన్నది, ఏది రిస్ట్రిక్ట్ చేసింది, దేన్ని ఎంకరేజ్ చేసింది అన్నటువంటి ఆర్గ్యుమెంట్ పైకి వస్తే జాగ్రత్తగా మీరు చూడగలిగితే 12వ అధ్యాయము రాసుకోండి. చదవడానికి చాలా లెంతీ రెఫరెన్సెస్ కనుక 12వ అధ్యాయం 4 నుంచి 8 వాక్యాలు మీరు చదివితే అక్కడ ఒక కేటగిరీ ఉంటుంది పరిచర్యల ధర్మమును గురించి, లేకపోతే ఇవి పరిచర్యలు ఇవి జరిగించాలి అన్నటువంటి విషయం. ఇదొక కాంటెక్స్ట్ ఉంది. కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయంలో కూడా చూడగలిగితే 12వ అధ్యాయం ఇక్కడ కూడా ఇంకొక కేటగిరీ మనకు కనపడుతుంది. 27 నుంచి 31 కూడా ఇంకొక కేటగిరీ ఉంది మినిస్ట్రీస్కి సంబంధించి. ఆ తర్వాత 14వ అధ్యాయంలో కూడా మీరు చూడగలిగితే ఈ అధ్యాయం కూడా ఆల్మోస్ట్ బిగినింగ్ మీరు ఫస్ట్ 10 వాక్యాల వరకు మీరు చదవగలిగితే ఇక్కడ కూడా పరిచర్యల గురించే ప్రస్తావిస్తాడు. ఇక్కడ కూడా మళ్ళీ మినిస్ట్రీస్ గురించే ప్రస్తావనకు వస్తుంది.
ఆ తర్వాత ఇందాక మనం చదివాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం చదివాం కదా, 11 నుంచి 13. అక్కడ కూడా కొందరిని ఇలా, కొందరిని అలా, కొందరిని అలా, కొందరిని అలా. ఆ కేటగిరీ కూడా దేని గురించి అంటే చర్చ్లో ఉన్న మినిస్ట్రీస్ గురించే. సరే, ఇందులో ఏవి పిక్ చేసుకోమంటావు, ఏ వద్దాం అంటావు అని అంటే మీ పిలుపుని గురించి మానవరీత్యా హద్దులు పెట్టేటువంటి సాహసం నేను చేయను, కానీ ఒక మాట చెప్తాను. ప్రభులో నడుస్తున్నటువంటి అనుభవం కలిగినటువంటి సేవకులు చెప్పిన మాటను బట్టి అధికారం చేసేటువంటి మినిస్ట్రీ కావచ్చు, లేకపోతే ఇంకా ఇది కొంచెం 2 రకాలుగా వినపడుతున్నటువంటి మాట, బోధ చేసే సంఘమునకు బోధించేటువంటి చోటు కావచ్చు. ఈ 2 రకాల పరిచర్యల విషయంలో మీకు హద్దులు నియమించడం జరిగింది. వాటి జోడికి రావద్దని చెప్పడం జరిగింది దేవుడు వాస్తవానికి. ఎస్పెషల్లీ లీడర్షిప్ క్లియర్గా లేదు మేము పాత నిబంధనలో మాకు ఒక ప్రవక్తిని ఉంది, ఆమెను బట్టి మేము ఒక డాక్టరీని చేసుకుంటామని అంటే ఆమె ఉన్నది అందుకు కాదు. మీకే తెలుసు నాకంటే ఎక్కువ ఆమె ఎవరో కదా. ఎస్, లేదు ఇంకొక దగ్గర మేము చదివాం కీర్తనలు ఇంకొక మాట ఉంది అంటే ఉన్నాయి, నేను లేదని నేనే అంటలేదు. కానీ ఆ ఉన్న ఆ కొద్ది మాటలను బట్టి ఈరోజు సంఘంలో ఒక డాక్టరీని కట్టుకుని ఆ డాక్టరీని మీద నడవడానికి కాదు ఉన్నది ఆ మాటలు. మీరు దెబోరా గురించి చదివితే సచ్ ఏ యూనిక్ లేడీ అండి ఆవిడ. ఎందుకో తెలుసా, ఎవరు లేరట అప్పుడు పురుషుల్లో ధైర్యంగా ముందుకు వచ్చేటోళ్ళు. తప్పక ముందుకు వచ్చింది, అది మొదటిది. అప్పటికి కూడా ఏం చేస్తుందో తెలుసు ఆవిడ, మళ్ళీ బారాకును పిలిచి నువ్వు పో, లేదు నువ్వు నాకు తోడొస్తేనే పోతా. నిజంగా అది యాజ్ ఎ మెన్గా చదువుతుంటే నాకు కూడా షేమ్ అనిపించిందండి. ఏం తేడా ఉంది చెప్పండి, ఎవరికి? ఆహాబు రాజుకు బారాక్ ఏం తేడా? ఒకరోజు ఏం చేశాడట ఆహాబు కూడా, మంచం మీద పడుకొని ముఖం చిన్న పుచ్చుకున్నాడట. వచ్చి భార్య ముఖం పేలనని ఒక మాట అన్నది. నువ్వు ఆడమనిషి అనుకుంటున్నావా? బీ బోల్డ్, బీ లైక్ ఏ మెన్ అంటుంటారు కదా మన సంఘాపరి. నిజమే. ఏమైంది నీకు? అప్పుడు లేచి అండి ఓ పెద్ద నిర్ణయం చేసి బయలుదేరిపోయాడు. బరాకు కాన్వర్జేషన్ కూడా అట్లే ఉంటుందండి. నువ్వు వస్తా పోతాను. అప్పుడు ఒక మాట అంటుందండి ఆవిడ, నేను వస్తా, రావడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ గుర్తుపెట్టుకో ఈ పనిలో నీకు అస్సలు ప్రతిఫలం ఉండదు. పోతాడండి. కానీ జరిగింది ఏంటో తెలుసా, అయినా యాక్సెప్ట్ చేయలేదండి దేవుడు. ఆ తర్వాత అండి సిసెరా రాజు, లేకపోతే ఆ పేరుతో పోల్చబడింది కదా ఆ రాజు, మనం చంపింది కూడా మళ్ళీ ఎవరో తెలుసా ఆ కాంటెక్స్ట్లో మీరు చదివితే మళ్ళీ ఒక లేడీనేనండి. దట్స్ అ ఇంట్రెస్టింగ్ స్టోరీ నాకైతే. అది దాన్ని పట్టుకొని ఏదో సాగడానికి కాదు ప్రియమైన వాళ్ళు. అందులో ఆ అప్పగింపబడిన ఆ పనిలో దెబోరా మనసు కావాలండి. ఈరోజు ఆమె అంత ముందుకు వచ్చిన ఇంకెవ్వరు లేరు నువ్వే అన్నా కూడా ఆమె హైడ్ అవుతున్నటువంటి ఆ మనసును చూస్తే చాలా గొప్పగా అనిపించింది ప్రియమైన వాళ్ళ. అనుకువకు వినయమునకు వారు అర్హులు. నిజంగా దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా నడుచుకోండి. వస్తాం మనం 2వ భాగంలో నిలబడుతుంది అక్కడ ఆవిడ. డాక్టరీన్ కోసం కాదండి, ఆర్గ్యుమెంట్ కోసం అంతకన్నా కాదు. సో మినిస్ట్రీ విషయం, పరిచర్య విషయంలో ముందైతే మీతో చెప్పాలని మేము ప్రోత్సహించుటకు మాట్లాడాలని భావించున్నాను కనుక మీకు గుర్తు చేసి ఉన్నాను. ఈరోజు మనందరం కలిసి క్రీస్తును సంపూర్తి చేస్తున్నాం. అందుకోసం మనకు అప్పగింపబడిన పరిచర్యలో మన పరిధిలో మనం నడుచుకోవాలి. అయితే ఈ పరిచర్య కాంటెక్స్ట్లో ఒకే ఒక హెచ్చరికతో కూడిన మాట చెప్పి నేను ఈ భాగాన్ని ఇక్కడితో ముగించి 2వ భాగానికి వెళ్తాను. ఏ హెచ్చరిక మాట చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడు మనకు అప్పగించినటువంటి ఈ చిన్న పరిచర్యలో నమ్మకంగా ఉండాలని మిమ్మల్ని పిలుపునిస్తున్నాను. ఒక మాట చదువుదాం. లూకా సువార్త మనకు బాగా తెలుసు, ఉపమానంలో ఉన్నటువంటి లేఖనం. ఈ మధ్య నేను ఒక టీచింగ్ విన్నాను, చాలా విచిత్రంగా అనిపించింది. లాస్ట్ 1 మంత్గా కొంచెం సీరియస్గా కూర్చొని చాలా రకాల టీచింగ్స్ వింటున్నానండి. ఆ టీచింగ్లో ఒక సేవకుడు ఏమన్నాడు అని అంటే, పారబుల్స్ నుంచి దేని నుంచి కూడా డాక్టర్ని బిల్ చేయొద్దట. అరే నాకు కొత్తగా అనిపించింది అన్నమాట. ఉపమానాల మీద ఆధారపడి ఎటువంటి సిద్ధాంతాలు కట్టొద్దు. అరే ఇట్లా అయితే చాలా సెన్సర్ అయిపోతాయి కదా బైబిల్లోని. అలాంటి సెన్సర్లో ఎదిగి ఒక విలువైన మాట కూడా ఇక్కడ మనకు కనపడుతుంది. లూకా సువార్త 16వ అధ్యాయము. సందర్భం మనకు తెలుసు. అన్యాయంగా ప్రవర్తిస్తున్నటువంటి ఒక గృహ నిర్వాహకుని ఉపమానం ప్రభు చెప్పి ఉన్నాడు. చాలా వాటికి రిలేటబుల్ మనకు తెలుసు. ఈ విషయాన్ని అంతా చెప్పిన తర్వాత కన్క్లూజన్లో ప్రభు ఒక మాట చెప్తాడు ప్రియమైన వారలారా. వాస్తవానికి ఇక్కడ మనం బాగా బాధపడుతూ ఎప్పుడూ ప్రభు వైపు చూసి నడిపింపుని అడగవలసిన మాట ఏమిటంటే, మిమ్మల్ని చూస్తే నాకు చాలా బాధ అవుతుంది. ఎందుకనంటే వెలుగు సంబంధులైన మీకంటే ఈ లోక సంబంధులైన వాళ్ళే చక్కగా నడుచుకుంటున్నారని ప్రభు గద్దిస్తాడండి. అది బాధ పెట్టే మాట ఎప్పుడు కూడా. ఈవెన్ ఈ మధ్య ఇంట్లో ఊరికే నేను రివైండ్ చేస్తున్న వర్డ్ కూడా అదే. నా నైబర్స్ని చూస్తేనే నాకే షేమ్ అనిపించేట్టు కొన్ని కనపడుతున్నాయి రీసెంట్ టైమ్స్లో. వాళ్ళ ఆ బిగినింగ్ తర్వాత కొంతకాలం ముందుకెళ్ళిన తర్వాత వాళ్ళ చేంజ్ ఇప్పుడు మా ఇంటి ముందు ఉన్న వాళ్ళు, మా ఇంటి పక్క వాళ్ళని అబ్జర్వ్ చేస్తుంటే నాకే సిగ్గు అనిపిస్తుంది. అరే ఏమైంది నాకు అసలు? ఒక చీకటి సంబంధిగా ఈ యుగ పురుషునిగా ఉన్నటువంటి లోకంలో ఉన్నవారు సర్టెన్ వాల్యూస్ విషయంలో ఒకప్పుడు ఒకలా ఉండి ఆ తర్వాత అనుభవం చేతను కాలంలో వారు తీసుకున్న నిర్ణయాలలో తప్పులు అటుపోట్ల చేత వాళ్ళ మనసు మార్చుకున్న తర్వాత వారు ప్రవర్తిస్తున్న వైఖరి అది చూస్తూ
యాజ్ ఎ క్రిస్టియన్గా నేను నడుచుకుంటున్న వైఖరి చూస్తే నాకే షేమ్ అనిపించిందండి. అసలు ప్రభు అన్న మాట గుర్తొస్తుండే ఈ మధ్య. ప్రభు ఇక్కడ క్లియర్గా అంటాడు, మిమ్మల్ని బట్టి చూస్తే వెలుగు సంబంధులైన మీకంటే ఈ యుగ పురుషులు యుక్తిగా నడుచుకుంటున్నారు. నేను మీతో ఇందాక అన్నాను కదా, ఎప్పుడు అడగవలసిన మాట ప్రియమైన వాళ్ళ ప్రభు ప్రార్థనలో, నా ప్రభువా ఎక్కడ నేను ఒక లోకంలో ఉన్నవాడి కంటే తక్కువగా ప్రవర్తిస్తున్నాను, నేను నాకు చూపించు. చర్చ్కి వెళ్తున్నాను, బైబిల్ చదువుకుంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రసంగాలు వింటున్నాను, అన్నీ నా వైపు నుంచి పాజిటివ్ అనుకుంటున్నాను, ఎక్కడ లేదో నాకు చూపించు. అడిగి చూడండి, మీకే మీ కళ్ళ ముందున్న మనుషుల్లోనే చూపెడతాడు దేవుడు. ఇది చూడు, నువ్వు ఇప్పటి నుంచి ఇది నీలో లేదు, నువ్వు చూసుకుంటున్నావా? ఒకప్పుడు వాళ్ళలో కూడా లేదు, కానీ వాళ్ళు తర్వాత నేర్చుకున్నారు, కలిగి ఉన్నారు. ఎవరంటే వాళ్ళకి చెప్పింది? ఏ వాక్యం చెప్పింది? ఏ ప్రార్థన చెప్పింది? ఏ ప్రసంగం చెప్పింది? ఏ బైబిల్ చెప్పింది? మరి మనకేమైంది? అది గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన. అందుకోసం ఈ సందర్భంలో అది ఎత్తుతాడండి ప్రభు. సరే, ఆ మాట కూడా చదువుదాం చూడండి. 8వ వాక్యము ముందుగా 16వ అధ్యాయం 8. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకునేను వాని యజమానుడు వాడిని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. ఇంతకంటే ఏం తీర్పు కావాలి ప్రభు దగ్గర నుంచి? క్లియర్గా చెప్పేశాడండి. నాకు తెలిసిపోతుంది, నేను చూస్తున్నాను, నాకు ఏం కనపడుతుంది అంటే అసలు ఈ వెలుగు సంబంధుల కంటే చీకట్లో ఉన్నవాళ్ళు యుక్తిగా నడవడం ఏంటి అసలు? ఇది మనం చాలా ఛాలెంజ్గా తీసుకోవాలి, సిగ్గుపడాలి కూడా ఈ మాట దగ్గర. సెకండ్ విషయం అవుతుంది, ఒకవేళ మీ మనసు చాలా బాధ పెట్టినట్టయితే నన్ను క్షమించండి, కానీ తప్పదు. తర్వాత 10 చదువుదాం. 10 ఇప్పుడు ముఖ్యమైన మాట. 10లో ఏమని చెప్తున్నానంటే, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. ఇది మీ నోటీస్ తేవాలనుకున్న మాట. మీకు అప్పగింపబడినటువంటి పరిచర్య ఉంది. ఆ పరిచర్యలో నన్ను ఏ పరిచర్య వెతుక్కోమంటావు, ఏది చేయమంటావు అంటే ఈరోజు డిబేటబుల్గా ఉన్న వాటిని టచ్ చేసి ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం కంటే ప్రభు మీతో ఒక 6 సంవత్సరములు నడిపించి మీ పరిధిలో మీకు ఒక సామర్థ్యమును అప్పగించి మీకు కొన్ని నేర్పించాడు కదా. ఆ నేర్పించిన ఆ కొద్ది పరిచర్యలో ఇప్పుడు నమ్మకంగా ఉండవలసిందిగా ప్రభునందు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, బతిమలాడుకుంటున్నాను, సూచిస్తున్నాను కూడా. సహోదరులైన మీ అందరికీ ఇప్పుడు మీకు అప్పగింపబడినటువంటి మీ పరిచర్య సంఘము కట్టబడుటకు దేవుడు నియమించిందిగా కనబడుతుంది. ఈ నియమించిన దాని విషయంలో మీరు నమ్మకముగా ఉండవలసిందిగా పిలుపునిస్తున్నాను. బాగా వినండి. నమ్మకత్వానికండి బాగా 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 నమ్మకత్వానికి విధేయత చాలా అవసరం, మనుషులకు కాదు, దేవునికి. వెంటనే మీకు నాకు వెంటనే ఆహా అనిపిస్తుందండి, రిలాక్స్. ఎందుకు రిలాక్స్? మనుషులకు విధేయత చూపించాలంటే బాధ, కానీ దేవునికైతే చాలా సులువు. నేను కూడా అలానే నేర్చుకున్నానండి. చూస్తలేడు కదా, మనల్ని ఏమన్నా ధైర్యం మనకు వచ్చేసిందండి ఇప్పుడు. అందుకోసం ప్రసంగి 5:2 కూడా చాలా ముఖ్యమైన మాట ప్రియమైన వాళ్ళారా. శీఘ్రముగా వెంటనే శిక్ష కలగకపోవట చూడగా బోల్డ్ అనే డ్రామాలు నడుస్తున్నాయండి ఇప్పుడు భూమి మీద. అంతే కదా, నా జీవితంలో ఎన్నో డ్రామాలు ఆగిపోయేటేవండి. శీఘ్రంగా వెంటనే దేవుడు నన్ను శిక్షించి ఉంటే, టైం తీసుకొని నేను విత్తిన దాని ఫలము నా నెత్తి మీదకి వచ్చి దాన్ని కోసి దానివల్ల నేను రిగ్రెట్ అయ్యి ఇంకోటి అప్పుడు నేర్చుకొని, అమ్మో ఇది చేయొద్దు, ఇది అనొద్దు, ఇది చెప్పొద్దు, ఇలా నడుచుకోవద్దు. ఎందుకు ఇంత లేట్ ఎందుకు ఇప్పుడు మనకి? దేవుడు మన కళ్ళ ముందు చాలా మాదిరి పెట్టి ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా. బైబిల్ ఉందండి, భక్తులు ఉన్నారు, మనకు సంఘం ఉంది, ఆత్మీయులు ఉన్నారు. ఇంతమంది ద్వారా దేవుడు మనకు నేర్పిస్తుంది ఏమిటి అని అంటే, ఓహో దేవునికి విధేయతతో నేను నడుచుకోకపోతే రేపు నేను కూడా అక్కడే ఎండ్ అవుతాను. చాలా కళ్ళ ముందు ఉన్నటువంటి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మనకి. అందుకోసమే ఈరోజు మీతో చెప్తున్న మాట ఏమిటంటే, మీ నమ్మకత్వమునకు ఏది ఆధారంగా ఉండాలి అంటే మీ విధేయత. దేవుడు ఒకటి మీకు అప్పగించాడు విధేయుడని ఎంచి, దాని విషయంలో మీరు రాజీకి రావద్దన్నటువంటి పిలుపునిస్తున్నాను నేను. మనుషులతో రాజీ పడాల్సి వస్తుంది అనంటే, రీసెంట్ టైంలో ఒక కాన్వర్జేషన్లో కూడా నేను గుర్తు చేసింది, ఈవెన్ నన్ను బాగా ఎంకరేజ్ చేసింది కూడా. లాస్ట్ మంత్ నాది నిర్గమకాండం మెడిటేషన్ ఉండేనండి వాస్తవానికి. ఎందుకుండే అంటే మెన్ను సిద్ధపరిచే స్థలానికి వెళ్ళి అక్కడ కొంత వాక్యం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి కొన్ని వెతుక్కోవడం నాకు అలవాటు అయింది. ఎందుకంటే అసలు ఏం నడిపించాను నేను, ఏం నడిపించి ఉండాల్సింది నేను. ఆ తర్వాత వచ్చి నిర్గమకాండం ఓపెన్ చేసి చదువుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాకు ఏమైనా ఆధారం దొరుకుతుందంటే మోజెస్ నుంచి కొంచెం దొరుకుతుంది. మోజెస్ నుంచి లాస్ట్ మంత్ దొరికినటువంటి ఆ గొప్ప ఆదరణ ఏం దొరుకుండే అంటే, ఎక్కడ ప్రాబ్లం వచ్చినా ఆగుతుంటాడు మోషే. బట్ దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి రిప్లై ఎలా ఉంటుందో తెలుసా? ఆగకు, సాగిపో అంటుంటాడు అండి. అది చాలా ఆకర్షించింది ప్రియమైన వాళ్ళరా. పరిస్థితి ఏదైనా ఉండొచ్చు, ముందున్న ఇరుకు ఎంత పెద్దదైనా ఉండొచ్చు, ఇంకోటి అయి ఉండొచ్చు. బట్ దేవుడు ఎప్పుడు కూడా మోషేకి ఇన్స్ట్రక్ట్ చేసింది అంటే, గో ఫార్వర్డ్, అంతే, ముందుకు వెళ్ళు.
ముందుకు వెళ్ళు. అది నేను నేర్చుకున్న బలమైన విషయం ఏంటంటే, దేవుడు చెప్పిన దానికి విధేయతను చూపించాడు. ఎక్కడొచ్చి నిలబడ్డాడో తెలుసా? నాయకుడు ప్రియమైన వాళ్ళారా మోసెస్. ఎంత పట్టుకున్నారంటే ఇశ్రాయేలీయులు, నేనే మెస్సయ్య అని మెస్సయ్య వచ్చి చెప్పినా కూడా ఇంకా అనుమాన పడుతున్నారండి. నాకు అది బాగా నచ్చింది. అంటే మోషే చూపించినటువంటి విధేయత, నిజంగా దేవునికి మోషే చూపించినటువంటి విధేయత మోషేని ఒక బలమైన నాయకుని క్వాలిటీలో ఎంత స్ట్రాంగ్గా నిలబెట్టింది ఇశ్రాయేల్ హృదయాల్లో అంటే మాకు మోషే. ఓకే, ఒక పాజిటివ్ ఉంది, అందులో ఇంకొక నెగిటివ్ ఉంది. కానీ ఇప్పుడు నేను పాజిటివ్ని ఫోకస్ చేస్తున్నాను. నెగిటివ్ ఏంటంటే యేసుక్రీస్తు వారి దగ్గర రాలేకపోయారు ఆ కారణమును బట్టే. బట్ పాజిటివ్ ఏంటంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిండు అసలు ఆ జాతిని ఆయన. ఎందుకు దేవుడు మోషేకి అప్పగింపబడిన పనిలో నమ్మకంగా ఉన్నాడు. మోషే గారికి ఉన్న విట్నెస్ కూడా బైబిల్ అదే కదా, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. రేపు ఎంత పెద్దది నిత్యత్వంలో మోజెస్కు దేవుడు అప్పగించబోతున్నాడు రేపు మనం చూడాల్సిందంతే. నిజమండి. ఒక జాతి మొత్తమును రీసెంట్ టైంలో కూడా చాలా బాగా అనిపించిందండి. ఒక సేవకుడు మాట్లాడుతూ ఎంత బలంగా చెప్పాడు అని అంటే, ఆయన ఐరిష్ అట, సిటిజన్. వాళ్ళ మదరు చిన్నగా ఉన్నప్పుడే యుఎస్కి వచ్చేసింది. ఇక యుఎస్లో స్థిరపడిపోయారు. చిన్నప్పటి నుంచి ఆ స్టార్టింగ్లో లోకల్ సాంగ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మనం కనుక బిడ్డను ఉయ్యాల్లో పెట్టి మన లోకల్ కల్చర్తో పాడే కొన్ని పాటలు ఉంటాయి కదా, ఉయ్యాల పాటలు ఇంకోటి అవి పాడుతున్నాడట బిగినింగ్. ఆయన చిన్నవాడిగా ఉన్నప్పుడు. ఆమె చనిపోయింది, ఇతను చనిపోయాడు. చాలా ఓల్డ్ సెర్మన్స్ అండి. ఒక 3 తరాలు ముందుకు వచ్చేసరికి ఆయన అంటున్నాడు, అసలు నా ఐరిష్ నమూనాలన్నీ నేను మర్చిపోయాను, నేను నా పిల్లలకు కూడా నేర్పించలేకపోయాను. ఒక 3 తరాలు నా తర్వాత బయటకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎందులో కలిసిపోయారంటే యుఎస్లో సిటిజన్షిప్, అందులో కలిసిపోయారు. మా ఐరిష్ మూలాలన్నీ పోయాయి. జస్ట్ ఒక 3 తరాలకే మేము పోగొట్టుకున్నాం. బట్ రిమెంబర్ అండి, ఇశ్రాయేల్ ఎంతకాలం నిలబెట్టుకున్నారు తెలుసా వాళ్ళ నమూనాల్ని? 2000 సంవత్సరాలు ప్రియమైన వాళ్ళ. రోమా ప్రభుత్వంలో బయటికి వెళ్ళిపోయారండి, చెదరగొట్టబడ్డారు. అక్కడి నుంచి మళ్ళీ 1948వ సంవత్సరం వచ్చి అందరూ ఒక జాతిగా మళ్ళీ యెరూషలేములో ఏర్పడేంత వరకు వాళ్ళు ఏం పోగొట్టుకోలేదు అంటే వాళ్ళు దాన్ని పోగొట్టుకోలేదు. నాకు అనిపించింది అసలు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిండి మోసెస్ వాళ్ళని. మీకు అర్థమవుతుందా మాట? మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నాడు. నాకు అనిపించింది రేపు నిత్యత్వంలో చూడాలండి దేవుడు ఆయనకు అప్పగించబోయేతాడు అధికం మీద ఆయనని. అలా భక్తులందరినీ పెట్టి చూస్తే గొప్ప. ఎప్పుడు నేను ఏమనుకున్నాను, నాకు అప్పగించిన దాంట్లో నమ్మకంగా ఉంటే నాకేం దొరుకుతుంది. అసలు నా ముందు వెళ్ళిపోయిన వాళ్ళని చూస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది, అసలు రేపు అబ్రహాం గారికి అప్పగింపబోతుంది ఏంటి, ఒక ఇస్సాక్ అప్పగింపబోతుంది ఏంటి. అవి మెడిటేట్ చేసినప్పుడు గొప్పగా అనిపించి అన్నీ కూడా ఆల్రోడ్ అంటే అన్ని దారిలో ఒక దగ్గరికి నడిపించినట్టుగా వాళ్ళందరి గురించినటువంటి ధ్యానంతో ఎక్కడికి నడిపించిందంటే వాళ్ళు దేవుడు అప్పగించిన ఆ కొద్దిలో నమ్మకంగా ఉన్నారు, నిలబడ్డారు. దానికి ఎంత బలమైన విధేయతను చూపించారంటే వదలలేదండి వాళ్ళు, దేవుడు వారికి అప్పగించింది. సో సంఘంలో ఉన్నటువంటి పురుషులని, సంఘంలో ఉన్నటువంటి స్త్రీలని ఈ మాట మీద ముందుగా నేను పురికొల్పుతున్నాను. దేవుడు మనకు అప్పగించిన దాని మీద నమ్మకంగా ఉందాం. దానికి దేవుని ఎడల చాలా విధేయత కావాలి. ఇప్పటివరకు ప్రోత్సాహకరంగా సాగింది. ఇంకొంచెం సీరియస్ పార్ట్ ఇప్పుడు మాట్లాడుకోవాలి ప్రియమైన వాళ్ళ. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలోనికి మీరు వస్తే ఇది కొంచెం మీరు జాగ్రత్తగా వినవలసిందిగా సంఘంలో ఉన్నటువంటి స్త్రీలను ప్రభునందు కోరుతూ ఉన్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఎలాంటి క్వాలిటీస్తో సాగాలి దేవుడు అప్పగించినటువంటి పరిచర్యలో? క్వాలిటీస్ చాలా ముఖ్యం కదండి. బాధ్యత ఇవ్వగానే ఆ బాధ్యత నేను ఎలా పడితే అలా చేస్తానంటే కుదరదు. దానికి నిబద్ధత కావాలి. ఒక బాధ్యత ఎడల నిబద్ధత అనేది మనలో ఉన్నటువంటి గుణములు, క్వాలిటీస్ నుంచి బయటకు వస్తుంది. అందుకోసమే భక్తుడైన పౌలు రాస్తున్న మాటల్లో మనం ఇప్పుడు క్వాలిటీస్ చూద్దాం. 2వ అధ్యాయం 8 నుంచి మనం జాగ్రత్తగా చూడగలిగితే ఇక్కడ కూడా పేతురు స్టాండే తీసుకున్నట్టుగా అనిపిస్తుందండి. పౌలు గారు కూడా పేతురు చేసిన పని ఏంటంటే పురుషునికి ఒక్కటే కేటాయించాడు, స్త్రీలకు మాత్రం 6 రాశాడండి ఆయన మాటలు రాస్తున్నప్పుడు. పౌలు కూడా అదే పని చేశాడు. పురుషులకు మాత్రం ఒకటి చెప్పాడు, స్త్రీలకు మాత్రం 5 మాటలు చెప్తాడండి. దీని అర్థం వాళ్ళు వ్యతిరేకలా అంటే మీకు ఒక మాట చెప్పాలి. ఇక్కడ అసలు హిస్టరీలో ఉన్నట్టండి క్రైస్తవ్యమును బట్టి స్త్రీలను సపోర్ట్ చేసినట్టుగా, లేకపోతే స్త్రీలను ఆదరించినంతగా, క్రైస్తవులు ఆదరించినంతగా ఏ రిలీజియన్ కావచ్చు, ఏ కల్చర్ కావచ్చు ఆదరించలేదండి ఇప్పటివరకు. అదే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నిజం కూడా. మీరు యేసుక్రీస్తు వారి పరిచర్య బిగిన్ అయిన దగ్గర నుంచి చూడండి, ఇశ్రాయేల్ అందరిది ఒక ప్యాటర్న్ అండి ఉమెన్ పట్ల. కొంతమంది సేవకులు చెప్తుంటారు, ఉదయం లేవగానే ప్రతి మెన్ జూ ప్రేయర్ ఏమైనా ఉంటుందాడు తెలుసా, నన్ను స్త్రీగా పుట్టించినందుకు నీకు స్తోత్రం చెప్పుకుంటారటండి వాళ్ళు. జస్ట్ ఇమాజిన్ అండి ఎంత పెట్టుకొని ఉండొచ్చు వాళ్ళ మనసులో. అలాంటి ఒక కట్టుబాటు కూడా ఉందంట.
అలాంటిది ఎంత యూటర్న్ అంటే ప్రభు పరిచర్య బిగినవగానే ఆయనతో సాగుతున్నటువంటి సమూహంలో మీరు ప్రైమరీగా ఎవరిని చూస్తారంటే ఆ 12 మంది అపోస్తులు కాకుండా స్త్రీల పరిచర్య భాగం చాలా గొప్పగా చూస్తాండి. ఉపచారం దగ్గర వారి వద్ద ఉన్నది పణంగా పెట్టి ప్రభువుకు పరిచర్య చేసిన దగ్గర, ప్రభు అవసరములు ఆదరించిన దగ్గర గొప్ప విషయాలు. అందుకోసమే ఈ మధ్య విన్న ఒక సేవకుడు చెప్పిన మాట ఏమిటి అని అంటే అది కూడా చాలా గొప్పగా అనిపించిందండి. మిస్ అయ్యి చాలా టైం అయిపోతుంది, ఒక అరగంట ప్లీజ్ బేర్ చేయండి, ఒప్పుకుంది కదా. ఆ సేవకుడు చెప్పిన మాట ఏమిటి అంటే ప్రభు పునరుత్థానుడు అవ్వగానే దేవుని యొక్క నూతన సృష్టి ఎలా ఉంటుందో చూసింది ఎవరు అని అంటే ఒక స్త్రీ ప్రియమైన వాళ్ళారా. ఒక నూతన సృష్టి. రేపు మళ్ళీ మనం తిరిగి లేచినప్పుడు ఎలా ఉంటామో ఒకరు తెలిసిపోయిందండి. మరియకి, మగ్దలేని మరియ చూసేసింది ఆవిడ. నాకు చాలా గొప్పగా అనిపించింది. ఎందుకు 12 మందిలో, సరే 11 ఒకటి పోయాడు కదా, 12లో ఒకటి 11 మందికి ఎందుకు అవకాశం లేదు, ఐ డోంట్ నో అండి. బట్ నాకేమర్థం అవుతుందంటే ప్రభువుతో వారు సాగినటువంటి వారి మనస్సును బట్టి, వారు చూసిందని బట్టి కొంచెంలో నమ్మకంగా ఉంది మగ్దలేని మరియ. ఎంత గొప్ప చూపించాడు అని అంటే పునరుత్థానం ఫస్ట్ అపాయింట్మెంట్ ఆమెకే. నిజము, అక్కడ ఆమె మనసు కూడా అంత గొప్పగా ఉంటుంది, నేనేం కాదను. కానీ నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటి అని అంటే బైబిల్లో ఉన్నటువంటి దేవుడు, మనము నమ్మిన మన దేవుడు స్త్రీకి చాలా ప్రధానమైనటువంటి భూమికను పాత్రనిచ్చినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఇది దొరికింది కదా అని ఇంకా లైసెన్స్ కాదు ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే లాస్ట్ 50 ఇయర్స్గా చర్చ్లో ఉమెన్ బిహేవియర్ అలానే ఉందంట. బాగా లైసెన్స్ ఎక్కువ అయిపోతుందండి, బాగా తీసుకుంటున్నారు. మీరు చూడగలిగితే ఈరోజు గ్రాండ్గా పరిచర్యలో కనపడేటువంటి వాతావరణం కావచ్చు, ఇక పబ్లిసిటీ కావచ్చు, ఇంకా వాటినట్టండి. సరే, అవన్నీ అదర్ పర్స్పెక్టివ్కి లీడ్ చేస్తున్నాయి. కానీ చదుదాం ఇక 2వ అధ్యాయం 8వ వాక్యం నుంచి జాగ్రత్తగా మీరు చూడగలిగితే, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయములు లేనివారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. ఓకే, ఈరోజు అది వాళ్ళది కాదు కదా, ఒకటి వాళ్ళని పక్క పెడుతున్నాను ప్లీజ్. ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే అది చాలా పెద్ద పోర్షన్ ఉంది కనుక. ఇక జాగ్రత్తగా 9 నుంచి. మరియు ఎలా పురుషులైతే ఎలాగో స్త్రీలు కూడా అలానే. మరియు అన్న దగ్గర అటు వలె అని రాసుంటే ఇంకా బాగుండేది. వాస్తవానికి కలుపుతున్నాడు పురుషులతో ఒక మాట చెప్పాడు, అటు వలెని అన్నాడు కదా. ఇంతకు పురుషులకు ఏం అటాచ్ చెప్పుకుంటూ వస్తున్నాడంటే ముందు రాసుకున్న మాటల్లో పౌలుని అటాచ్ చేసుకుంటాడు. అసలు పౌలు దేన్ని ఫాలో అవుతున్నాడు అంటే అక్కడ క్లియర్గా చెప్తాడు, ఆయన నా ప్రాణము అంటే నా నిమిత్తము విమోచన క్రయధనము నా కొరకు చనిపోయి ఉన్నాడు కనుక ఇప్పుడు నేను దాన్ని ఆధారం చేసుకొని నా మధ్యవర్తిని బట్టి ఇగో ఇప్పుడు నా నడవడిక ఇది ప్రభులో, ఈ సువార్తను నేను నమ్ముతున్నాను, ఈ నమ్మిన దాన్ని నా చేత అన్యజనుల వరకు తీసుకుని వెళ్ళమంటున్నాను. నేను వెళ్ళిపోతాను, రాజీకి రాను, నేను వెనక తగ్గను. వాస్తవానికి మనం చూడగలిగితే 6 నుంచి ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీన్ని గూర్చిన సాక్ష్యం యుక్తకాలం ముందు ఇవ్వబడును. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడుగాను అపోస్తులుగాను విశ్వాస సత్యముల విషయంలో అన్యజనులకు బోధకుడుగాను నియమింపబడితిని. ఆయన రెస్పాన్సిబిలిటీస్ కూడా రాస్తున్నాడు. నాకు 3 పోర్షన్స్ ఉన్నాయి, ఇంకా నాకు 3 పోర్షన్స్. బట్ ఈ 3 పోర్షన్స్ విషయంలో ఎంత నమ్మకంగా ఉన్నాడు మన చదవా. నూతన నిబంధనలో ప్రతి పత్రిక ఆయన గురించి విట్నెస్ ఇస్తుంది. ఎంత నమ్మకంగా నిలబడ్డాడు. శ్రమ ఉంది, వేదన ఉంది, ఆకలి దప్పులు ఉన్నాయి, అనారోగ్యాలు ఉన్నాయి, ప్రమాదాలు ఉన్నాయి, ప్రాణాపాయాలు జరిగాయి. ఇవన్నీ జరిగినా కూడా వెనక తీయలేదు తన బాధ్యతల్లో నుండి. అటు వలనే పురుషులు కూడా మీకు అప్పగించిన దాంట్లో వెనక తీయద్దు, అటు వలనే స్త్రీలు కూడా మీకు అప్పగించిన దాంట్లో వెనక తీయద్దు. కాంటెక్స్టువల్గా బిల్డ్ చేస్తున్నాను దాన్ని. రైట్, ఇప్పుడు స్త్రీలతో ఏమని మాట్లాడుతున్నాడు 9 నుంచి మనం జాగ్రత్తగా చూడగలిగితే, మరియు స్త్రీలను అనుకువయును స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. కోరుకోకపోతే ఇవన్నీ ఎందుకు చెప్తాడు దేవుడు? కోరుతున్నాడు వారిని కూడా. అందుకొరకు ఏం చెప్తున్నాడంటే, ఇలా రండి నా దగ్గరికి. ఎగ్జాంపుల్ మీకు కావాలంటే మోజెస్ను కోరుకున్నాడండి దేవుడు, పరిగెత్తుకొని వచ్చాడు పొద దగ్గరికి. లేదు మోషే, నీ కాళ్ళకు చెప్పులు ఇడిచిన తర్వాత లోపలికి రా, నువ్వు ఒకటి విడిచిపెట్టాలి, నా దగ్గరికి రా, అది విడిచిపెట్టిన తర్వాత వచ్చి. అది చాలా అవసరం ప్రియమైన వాళ్ళారు మనకి. ఈ మధ్య మనకు ఫోన్ వచ్చేసింది. ఒకప్పుడైతే రకరకాలుగా ఉండే, ఆ తర్వాత చిన్నగా నెంబర్లు పెట్టుకొని పాస్వర్డ్ పెట్టుకునేటోళ్ళం. తర్వాత ప్యాటర్న్ వచ్చింది, ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఫింగర్ ప్రింట్ వచ్చింది, ఫేస్ స్కాన్ దాకా వెళ్ళిపోయింది. ఏంటి ఫేస్ స్కాన్? ఎలా చూడగానే వెంటనే ఓపెన్ అవుతుంది. మన ముఖం కాకుండా ఇంకొకటి ముఖం పెట్టినా కాదని అంటుంది అది, అంతే కదా, ఓపెనే కాదు. అయినా పోస్ట్ చేసి ఇంకో 4 సార్లు పెడతానంటే ఓ రోజు తర్వాత రమ్మంటుంది అంతే, ఇంకా అంతే కదా. ఏంటి అని అంటే ముఖం దాని వైపు చూపించగానే ఓపెన్.
నిజమే ప్రియమైన వాళ్ళే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని దగ్గర కూడా మన అపియరెన్స్ ఆయన మనకు ఓపెన్ అయ్యేటట్టుగా ఉండాలటండి. ఆయన మనకు ఓపెన్ అయ్యేటట్టుగా, లేకపోతే మనం చూడలేం ప్రియమైన వాళ్ళ. మీకు ఒక మాట చెప్పనా, ఈరోజు చర్చిలోనికి మనందరం వచ్చేసాం ప్రియమైన వాళ్ళారా. 2, 3 నా నామమున కూడి ఉంటే ఉంటానన్నాడు కదా. ఓపెన్ అయ్యాడు ఈరోజు మనకు ప్రభు. ఈరోజు నా ప్రేయర్ ఎందుకో చాలా పెయిన్ఫుల్గా ఉండేనండి. వచ్చి అదే వేడుకుంటున్నాను. డే బై డే అలుసైపోతుందా ప్రభు నా మనసులో నిన్ను గూర్చినటువంటి భావం. అంటే వెనక తీస్తున్నాను. ఎందుకంటే లోపలికి రాగానే ఒక ప్రజెన్స్ ఉంటుందండి దేవుని సన్నిధి అన్నప్పుడు. అది మనం తాకాలి ప్రియమైన వాళ్ళారా. ఆ ప్రభు మనతో మాట్లాడినట్టుగా ఉండాలి. మనం దేవునికి ఇచ్చే ప్రతిదీ మనకు ఆనందాన్ని కలిగించేటట్టుగా ఉండాలి. నిజంగా అవన్నీ కోల్పోతున్నాయంటే మనకు క్లోజ్ అవుతుంది ఆయన ముఖం. అందుకోసం మోషే రాగానే దగ్గరికి, ఇదేదో బాగుందని దగ్గర వద్దు, చెప్పులు విడిచిరా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ కాంటెక్స్ట్లో కూడా ప్రభు స్త్రీలతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఇట్లా వద్దు, మీరు నేను మీకు ఓపెన్ అవ్వాలి అంటే నా ప్రత్యక్షత, నా మహిమ, బైబిల్ వర్డ్ ఆయన ముఖ సన్నిధి మీ మీద కురవాలి అని అంటే దేవుడు అంటున్నాడు ఇది మీ ప్రజెంటేషన్. ఇప్పుడు ఆ ఆలోచనతో చదువుదాం 9 నుంచి మళ్ళీ. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారముతోనైను ముత్యములతోనైను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. ప్రధానంగా 3 విషయాలు రాస్తున్నాడండి పౌలు గారు. 3 ఉన్నాయి. 3ట్లో చెప్తున్న విషయాలు ఎలా ఉన్నాయి అని అంటే వాస్తవానికి మిస్ అయినా రాసుకున్నాను కదా. అందులో కొన్ని దేవుని దృష్టికి గౌరవంగా తోచేటివి ఉండాలట. మీ అపియరెన్స్లో దేవుని దృష్టికి కొన్ని వినయాన్ని చూపించేటట్టుగా ఉండాలట. మీ అపియరెన్స్లో కొన్ని ఎలా ఉండాలట అంటే వదిలేసుకొని వచ్చేటట్టుగా ఉండాలట. లేకపోతే అనుకోవతో అంచుకున్నవిగా ఉండాలి. అవి వీరు జరిగించొద్దు. అందులో ప్రధానంగా పౌలు గారు రాస్తున్నదంతా ఇక్కడ ఏమైపోయింది అని అంటే అవుట్వర్డ్ అపియరెన్స్ మీద డిపెండ్ అయి ఉందండి. కొంతమంది ఆర్గ్యుమెంట్ ఏమిటంటే దేవుడు లోపలిది చూస్తాడు కానీ బయట చూడ్డు ఉంది కదా. మనం కూడా అదే పట్టుకున్నాం లేండి కొంతకాలం. మనం పట్టుకుంది ఏంటి, దేవుడికి లోపల ముఖ్యం అండి, బయటది ఏముంది. దేవుడు ఏమన్నాడో తెలుసా, లోపలిది సరిగ్గుంటే బయటది కూడా సరవుతుంది అన్నాడండి. అదే అన్నాడు కదా ప్రభు. మీరు ఎందుకు సీరియస్గా సమాధానం శృంగారం చేసుకుంటున్నారు? మత్తయి సువార్త 23 లోపల శుద్ధి చేసుకోండి, బయట అయిపోతుంది. దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలు ప్రియమైన వాళ్ళారా, వాళ్ళు కేవలము అంటే లోపలిది అంటే మనకు ఆపోజిట్గా నడుచుకున్న వాళ్ళు కాదండి. వారి లోపలిది శుద్ధి చేసుకున్నారు కనుక వారి బయటది కూడా పైన రాయబడిన వివరణతో సరిపోయింది. నిజం అన్నాను. ఈ మధ్య షారా గురించి చాలా మెడిటేట్ చేశాను ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే నచ్చిందండి ఆవిడ. ఏ వర్డ్ మీద మెడిటేట్ చేశాను అంటే మీరు కూడా పర్సనల్గా సిస్టర్స్ తీసుకోండి. ఏ వర్డ్ మీద అంటే ఎందుకు పిలవాలనుకుంది అబ్రహామును యజమానుడా అని. ఎందుకు? యూజువల్గా స్త్రీలు చేసేటువంటి పొరపాటు అనొచ్చోలేదో నన్ను క్షమించండి, అది కనపడుతుందండి. ఒకటి కనపడగానే వెంటనే కాపీ చేయాలనుకుంటాం మనం. అంతే కదా, వెంటనే కాపీ చేయాలనుకున్నా. వాళ్ళు దాన్ని ఫాలో అవ్వడానికి ఒక లైఫ్ పట్టింది వాళ్ళకి. కాపీ చేసేది కాదు అది అంత సింపుల్గా. అఫెండ్ అవ్వద్దు, బట్ చెప్పాలి కదా. మనం ఏదో పిలిచినంత మాత్రానో లేకపోతే ఫోన్లో పేరు మార్చుకున్నంత మాత్రానో అయిపోయేది కాదు కదా. అది అయిపోయేది కాదండి. ఏమర్థం చేసుకుంది అని అంటే నన్ను ఏలుతున్నవాడు నా భర్త అని అర్థం చేసుకుంది ఆవిడ. నన్ను ఏలుతున్నవాడు. అందుకోసం ప్రియమైన వాళ్ళారా, మీరు నోటీస్ చేశారా అంటే కొంచెం లోబడకుండా కొంచెం స్టిఫ్ నెక్కుడుతో ఉన్నప్పుడు షారా సంఘటనలు అన్నీ రాయబడ్డాయండి. బట్ ఆమె లోబడిన తర్వాత ఒక్క ఇన్స్టెంట్ కూడా రాయబడలేదు ప్రియమైన వాళ్ళారా. హాగర్ను తీసుకో, ఒబే అయిన డిసిషన్ కాదు అది, ఒబే అవ్వని డిసిషన్. ఆ తర్వాత మళ్ళీ అదే హాగర్ని బట్టి నేను చాలా ఇబ్బంది పడుతున్నా, బయట తోలిసి బయట పంపించేసే. ఒబే అయిన డిసిషన్ కాదు అది. సరే, నా మొదటి నిర్ణయం ఏదో తప్పు అయిపోయింది, ఇప్పుడు ఏం చేయమంటావు? అబ్రహాంని అడిగినటువంటి నేచర్ కాదు ఆవిడది. తోలు అంతే ఇంక బయటికి. పోనీ ఇంకొక కంటెక్స్ట్, షారా ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. 3 దేవదూతలు వచ్చారు, ఫుడ్ అంతా ప్రిపేర్ చేశారు, ఫీడింగ్ అతిథి అంతా అయిపోయిన తర్వాత ఆ కాన్వర్జేషన్లో వెనక డేరాలో ఉండి నవ్వింది కనపడుతుంది.
నిజంగా దేవుడు వచ్చి అడుగుతాడు, ఎందుకు నవ్వింది అంటే, లేదు నేను నవ్వలేదని అబద్ధం ఆడిందంట. తర్వాత అండి ఏం లేవండి. వై? నేను ఒక మాట చెప్పనా, ఆ తర్వాత షారా కంప్లీట్ బిహేవియర్ని ఇస్సాకులో చూస్తారు మీరు. ఆ తర్వాత అనుకుందాం రఫ్గా 90కి పుట్టాడు ఇస్సాకు. 90కి పుట్టాడు. ఆ తర్వాత హైడ్ అయిపోయింది క్యారెక్టర్. ఎందుకంటే పుట్టకముందు నవ్వుతుంది, ఆ తర్వాత కొంచెం పుట్టగానే నాకు నవ్వు కలగజేశాడు దేవుడు అనుకుంటుంది, చిన్న విందు ప్రిపేర్ చేస్తుంది, అంతా సో ప్లెయిన్గా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హాగరు, అరణ్యము, ఆ కాంటెక్స్ట్లు అన్నీ ఉంటాయి. అక్కడ పోయిందండి. అక్కడ పోయింది. మళ్ళీ డైరెక్ట్ ఎక్కడ కనపడుతుంది కాంటెక్స్ట్ బైబిల్లో అంటే, అబ్రహాము ఇస్సాకుని తీసుకొని కొండ మీదకి వెళ్ళిపోవడం. నాకు అనిపించింది ఏమిటి అని అంటే, అసలు ఎట్లా ఒబే అయ్యిండు ఇస్సాకు? షారాని బట్టి. షారాకు అర్థమైంది ప్రేమైన, అందుకోసమే యజమానుడని పిలవగలిగింది. నన్ను ఏలుతున్నాడు శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా నన్ను ఏలుతున్నాడు నా పురుషుడు. దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలు వారు సంఘంలో ఉన్నటువంటి సహోదరి మనలను అడుగుతున్నాను, మీ పురుషులు మిమ్మల్ని ఏలేటట్టుగానే మీరు నడుచుకుంటున్నారా? ఎందుకంటే ఆ తర్వాత అయ్యో నా పొడి మాటలు చెప్పలేదండి. ఇస్సాకు విధేయత అనేది చంపడానికి సిద్ధమైతే అక్కడే ఉండడం ఏంటండి? ఒక 30 ఏళ్ళ ప్రాయం కలిగిన వ్యక్తి. వెరీ సింపుల్ ప్రియమైన వాళ్ళ లాజిక్ ఏం లేదండి. మదరే రీజన్, మదర్ అంతే. ఎందుకంటే అటాచ్మెంట్ అంత స్ట్రాంగ్గా ఉంటుందండి. అయ్యో కొంచెం నేను బ్యాడ్ చేసినట్టుగా ఉంటుంది, కానీ బిబ్లికల్గా కొన్ని కాంటెక్స్ట్లు మాట్లాడుకోవాలి ప్రియమైన వాళ్ళ. మీకు తెలుసా, అబ్రహాము ఇస్సాకును కొండ మీద తీసుకెళ్ళిన తర్వాత తిరిగి దిగొచ్చిన తర్వాత ఇస్సాకును పనులకు అప్పగించేసి మీరు ఇంటికి పోండి అంటాడు. ఒక 7 ఏళ్ళు పారాన అరణ్యంలో స్టే చేస్తాడండి అబ్రహాం. తెలుసా మీకు ఆ విషయం? బైబిల్ చదువుతున్నాం, మీరు నోటీస్ చేస్తారు. బట్ ఇస్సాక్ అటాచ్ అవుతాడండి. ఈవెన్ తన లైఫ్లోనికి రిబ్కా వచ్చిన తర్వాత బైబిల్లో రాయబడిన ఫ్రేజ్ ఏంటో తెలుసా? షారా గుడారంలోనికి ఆమె తీసుకొని వెళ్ళాను. యాక్సెప్టెన్స్ కనపడుతుందండి. మీతో ఇలా చెప్పొచ్చా? నేను దుఃఖ నివారణ పొందిన రాయబడి ఉంటుంది ఆ తర్వాత. మీరు చూసారా ఆ మాటలు? ఆ కాంటెక్స్ట్లన్నీ మనకు నేర్పిస్తున్నాయి ఏంటో తెలుసా? నన్ను షారాన్ని పాయింట్ చేస్తున్నాయని అవన్నీ దైవ భక్తి కలిగిన స్త్రీగా కనపడుతుంది. మిక్కిలి వెలగల వీటితో ఆడంబరంతో ఆర్భాటంతో సాగిన స్త్రీ కాదు ఆవిడ. ఆమెనే కాదు, దైవ భక్తిలో నడుచుకున్న, ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి దెబోరా ప్రవక్తిని కావచ్చు, ఇంకొకరు నూతన నిబంధనలు చూడగలిగితే అన్న అన్న ప్రవక్తిని కనపడుతుంది. మీరు ఓల్డ్ టెస్ట్మెంట్లో చదివితే సమూయేలు తల్లి అయిన హన్నా కనపడుతుంది. మీరు ఎవరినైనా పిక్ చేసుకోండి, వారు నడుచుకున్నటువంటి వారి అంతరంగిక జీవితం చూస్తే వారి బాహ్యమును కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. బట్ ఈరోజు ట్రెండ్ ఎలా మారిపోయిందో తెలుసా? అది వేరు. మేము దీన్ని మేనేజ్ చేయగలం, దాన్ని మేనేజ్ చేయగలం. అయ్యో ఇది నేను చెప్పాలి, ఇది చెప్పాలి ప్రియమైన వాళ్ళ. మీ అలంకరణ గురించి నేను డెడ్లీ అగేన్స్ట్ ఏం మాట్లాడటం లేదండి. వాస్తవానికి హ్యూమన్గా మాట్లాడాలంటే మీరు అలంకరించుకుంటే మేము చూడగలం, క్షమించండి మాట అన్నందుకు. కానీ ఉంది, అవకాశం ఉన్నది. కానీ మీ మనసుతో మాట్లాడుతున్నాను. అది నేను దేవుని పరిచర్య దగ్గరికి తీసుకొచ్చి పెట్టి మాట్లాడుతున్నానుగా పౌలు గారు రాసిన మాటలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. 9 నుంచి మరి జాగ్రత్త చూద్దాం. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థబుద్ధియు గలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీలు మౌనముగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను నేను ఆమెకు సెలవివ్వను. ఇందాక మీతో అన్నానుగా 2 రిస్ట్రిక్షన్స్. టీచింగ్, ఉపదేశం దగ్గర, పురుషుని మీద అధికారం దగ్గర, లీడర్షిప్ దగ్గర ప్రభు మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేసి ఉన్నాడు. మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నవి ఏంటి అని అంటే, ఇవి కలిగి ఉండండి. వీటిని కలిగి ఉండే విషయంలో ప్రభు 2 విషయాలను ఎంకరేజ్ చేస్తున్నాడండి. ఒక విషయాన్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నాడు. ఇది మీకొద్దు. ఏలాలన్నటువంటి స్వభావం, అధికారం చేయాలన్నటువంటి స్వభావం, నేను వినను, లోబడను, ఒప్పుకోను, మాది సమాన వయసు, లేకపోతే మాది సమాన సంపాదన, లేకపోతే నాది ఎక్కువ చదువు, నాది వచ్చిన కుటుంబము, నా వంశము, నా బ్యాక్గ్రౌండ్, నేను తీసుకొచ్చినవి, నేను కొన్నవి, బ్లా 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 బ్లా. వీటిని బట్టి నేను చాలా తల బిరుసుగా ఉంటాను, కొంచెం గట్టిగా పట్టుబట్టి ఉంటాను అని అంటే బైబిల్ ఎలో చేయటం లేదు మిమ్మల్ని యాజ్ ఏ క్రిస్టియన్గా. అందుకోసమే వద్దన్న విషయాలు స్పష్టంగా చెప్తున్నాడు. కలిగి ఉన్న విషయాల దగ్గర చెప్తే ఉంటున్నా అంటే, ప్రభు దృష్టికి యోగ్యమైన వాటిని అలంకరించుకొని ప్రభులో సాగండి.
సపోర్ట్గా కొన్ని రిఫరెన్స్లు చదువుతాను ప్రియమైన వాళ్ళారు. ఒకసారి యెషయా గ్రంథంలోనికి మీరు వస్తే ఒక మాట తీసుకుందాం యెషయాలో నుండి. థింక్ ఒక నిమిషం. యెషయా గ్రంథము 61వ అధ్యాయం, రైట్, 61:10, రైట్, అంతే, 61:10 చదువుదాం ముందుగా. యెషయా గ్రంథము 61:10. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. దేవుడు అలంకరించినటువంటి పాజిటివ్ విషయాన్ని కూడా మనకు గుర్తు చేయడానికి దాని అపియరెన్స్ ఎలా ఉంటుందట అంటే అలంకరించుకున్న పెళ్లి కుమార్తెలా ఉంటుంది. మీరు చెప్పండి, ఈరోజు మీరు ఎవరైనా అలా వచ్చారా? ఒక్కసారి చేసుకుంటానికి సరిపోయింది. ఎవ్రీ సండే మాకు పెళ్లి రోజున్న గెటప్తో రావాలంటే అవుతుంది మాకు చాలా కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆయన అలంకరించినవి ఎలాంటి వాట అంటే పెళ్లి రోజు పెళ్లి కుమార్తె ఒక రమ్యంగా అలంకరించుకుంటుంది, సుందరంగా దాంతో సమానమైన నేను అలంకరిస్తున్నాను. అయ్యో ఎవరికి కనపడటం లేదు, అయ్యో ఎవరికో చూపించడానికి మనం వచ్చింది. నా ప్రభువు దృష్టి యందు నేను సాగాలి, నా ప్రభువు దృష్టి యందు. ఈరోజు పెద్ద బిజినెస్ కదండి. ఎంత పెద్ద బిజినెస్ తెలుసా? బిలియన్స్ అండి, బిలియన్స్ డాలర్స్తో సాగుతుంది. ఐబ్రోలు, ఐ ల్యాష్లు ఉన్నాయి కదా, లిప్స్టిక్లు, మేకప్లు, తలకేసేటివి, కన్నుకేసేటివి, ముక్కుకేసేటివి, నోటికేసేటివి, కోట్ల వ్యవహారం ప్రియమైన వాళ్ళ. ఇది లోకం దృష్టిలో అందము. అవి లేకపోతే చూడలేం, ఒప్పుకుంటాను. కానీ ప్రభు ఏమంటున్నాడంటే నేను నీకు ధరింపజేసింది వాటిని ధరించుకుంటే ఎలా ఉంటుందంటే అలంకరించుకున్న పెళ్లి కుమార్తె వలె. ఏమైండొచ్చు? కొన్ని రిఫరెన్స్లు చూద్దామండి. కీర్తనలు అక్కడ కూడా కాంటెక్స్ట్ చర్చ్ అండ్ అంటే సంఘము మరియు ప్రభు గురించి మాట్లాడుతున్నటువంటి కీర్తనే 45 కీర్తనల గ్రంథము. ఈ లేఖనాలు సేవకుల నోట ఉపదేశింపబడినప్పుడు చాలా ఆదరణ కలిగింది ప్రియమైన వాళ్ళ. చాలా నూతనంగా కూడా అనిపించాయి. ఇలా కూడా చూడాలి కదా దేవుని వెలుగులో అని. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 2వ వాక్యం చూడండి జాగ్రత్తగా. ఇది ఎవరిని గురించిన కీర్తన అంటే మనకు తెలుసు, యేసుక్రీస్తు సంఘమును గురించినటువంటి ఒక సాంగ్. వాస్తవానికి చాలా గొప్పగా ఉంటుంది. 2వ వాక్యం, నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పొయ్యబడి ఉన్నది, కావున దేవుడు నిన్ను నిత్యము ఆశీర్వదించును. ఏమండి ఎలా కనపడుతున్నాడంటే వరుడు మనుషులందరికంటే అందంగా కనపడుతున్నాడట. ఎందుకు కింద ఒక మాట అంటున్నాడు, నీ పెదవుల మీద ఉన్న దయారసమును బట్టి నీ సౌందర్యమును మేము చూడగలుగుతున్నాం. అందుకోసం ప్రియమైన వాళ్ళ యేసుక్రీస్తుని అసహించుకునేది ఉండదండి ఇక మనం హెవెన్లోకి వెళ్ళిన తర్వాత. ఎందుకంటే ఆయన దయగల మాట వినగానే అయిపోయింది అంతే, ఇంకెక్కడిది. ఆ సౌందర్యమునకు, ఆ మనోహరమునకు, ఆ శృంగారమునకు ముగ్ధులం అవ్వాల్సిందే మనం. నిజము. అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు, మళ్ళీ చదువుతాను. నరుల కంటే నీవు అతి సుందరుడు అయి ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. వరుడే మాత్రం ఇంత అందంగా ఉంటే సరిపోతుంది, వధువు సంగతి ఏంటి అంటే 50 కీర్తన చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ మాట కూడా. కీర్తన 50 ఇక్కడ కూడా 2వ వర్స్ మీరు చూడగలిగితే, పరిపూర్ణ సౌందర్యం గల సియోనిలో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. ఏంటి ఇశ్రాయేల్ అయితే వాళ్ళు ఏకేంటో కానీ ఇప్పుడు చర్చ్కి ఏంటో తెలుసా? లేకపోతే మనకేంటి అంటే చర్చ్ అనండి ఒక విధంగా సాదృశ్య రూపకంగా చెప్పాలంటే ఇప్పుడు సియోను సంఘం ప్రియమైన వాళ్ళ ఎలా ఉందంటే తెలుసా? పరిపూర్ణ సౌందర్యము. మరి ఆయనలో అయితే సౌందర్యం ఎలా వచ్చిందో కనపడుతుంది. ఆయన పెదవుల గుండా ఉన్నటువంటి దయారసమును బట్టి, ఆయన మాటలో ఉన్నటువంటి మృదుత్వమును బట్టి. మరి ఇప్పుడు చర్చ్ కూడా సుందరంగా కనపడాలి అని అంటే ఈరోజు చెప్తున్నాడు, మనము కూడా అదే దయారసంతో నిజంగా ఆ మాటల్లో కనపడాలి. పౌలు గారు రాస్తున్న ఆ మాటల ఉద్దేశం కూడా అదే. మీరు వీటితో అలంకరించుకొనక ఇక్కడ విధంగా చెప్పాలంటే మీ నోటి పెదవుల మాటల్లో ఉన్నటువంటి మాధుర్యం చేత, దయారసం చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోనండి. సంఘంలో ఉన్నటువంటి సహోదరులను ఒక మాట అడగదలుచుకొని ఉన్నాను. సంఘంలో ఉన్నటువంటి యవ్వన స్త్రీలను కూడా ఒక మాట అడగదలుచుకున్నాను. ఏ మాట అనంటే మీ నోటి మాటతో మీ పురుషునికి మీరు ఇస్తున్న గౌరవం ఏంటి? అందులో మీ సౌందర్యం ఉంది. వెరీ సీరియస్. సంఘంలో ఉన్నటువంటి యవ్వన స్త్రీలను కూడా అడుగుతున్నమాట, మీ నోటి మాటతో మీ తల్లికి మీ తండ్రికి ఇస్తున్న గౌరవం ఏంటి? అందులో మీ సౌందర్యం ఉంది. నిజం. నేను చూడకపోవచ్చు, ఇంకొకరు చూడకపోవచ్చు, దేవుడు చూసే సౌందర్యం అది. దేవుడు నచ్చిందండి, ఎవరికి నచ్చకుండా ఉండేది లేనే లేదు ప్రియమైన వాళ్ళారా. అంతే, అంత యూనిక్ అయినది.
తిమోతికి రాసిన మొదటి పత్రిక, మళ్ళీ ఆ కాంటెక్స్ట్ దగ్గరికి వెళ్దామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఈరోజు ఎంతైనా అయిపోవట్లేదు కదా, ఐఎమ్ వెరీ సారీ, కొంచెం టైం తీసుకున్నాను. 2వ అధ్యాయం 9-10 వాక్యాలు మళ్ళీ చదువుతున్నాను. 9-10. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధి గలవారయుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకును స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకునవలను. వీళ్ళ అడోరేషన్లో ఏమి ఉండాలంటున్నాడు దేవుడు అంటే, మీ అలంకరణలో సత్క్రియలను కలిగి ఉండండి. అది మీ మాటల్లో ఉంది, మీ క్రియలో ఉంది, మీరు ఇంటికి వచ్చిన వారిని మీరు ఆతిథ్యం ఇచ్చే దాంట్లో ఉంది, మీరు పరామర్శించే దాంట్లో ఉంది. మీరు 31 సామెత మీరు చదివారు కదా, అందం వ్యర్థము సౌందర్యం మోస్కరం. కానీ అందులో ఉన్నటువంటి రియల్ బ్యూటీ ఏంటో తెలుసా ఉమెన్కి ఉన్నది? తన భర్త గౌనిల ముందు పొగడబడతాడట, తన ఇంటిని చక్కబెట్టేది కనపడుతుంది ఆ స్త్రీ అందులో. వెరీ యూనిక్ అండి. ఈవెన్ బిగినింగ్లో మన కాపరి చేత విన్న మాట కూడా అదే. అలాంటి నడవడిక కలిగిన స్త్రీ క్రియలు పొగడబడతాయి, ప్రతిఫలం అందుతాయి. అందుకోసమే పౌలు గారు చెప్తున్నాయి, దేవుడు వద్దన్న వాటి మీద ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం కాదు. యాజ్ అ ఉమెన్గా ఈరోజు ఒక క్రిస్టియన్ బిహేవియర్లో చూపించవలసింది, దేవుడు కలిగి ఉన్నవాడిన వాటి విషయంలో ఎక్కడున్నాను నేను పెట్టుకున్నవేంటి, నేను సాగుతున్నవేంటి, నేను అపోజ్ చేస్తున్నవేంటి, నేను వ్యతిరేకిస్తున్నవి అన్నీ ఆలోచించుకోవాలి స్త్రీ. ఎందుకంటే మీరు క్రీస్తు శరీరమును సంపూర్తి చేస్తున్న వంతులో మీ పరిచర్య కూడా ఉంది కనుక. చాలా ఎక్కువగా మాట్లాడి ఉన్నాను, మీకు చేరవలసిన విషయాలు చేరి ఉన్నానని భావిస్తున్నాను. ప్రియమైన మొదటి విషయం మీకు చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, సంఘంలో పరిచర్య మిమ్మల్ని కూడా చేర్చి ఉన్నాడు కనుక మీకు అప్పగింపబడిన పరిచర్యలో నమ్మకంగా ఉండండి. ప్రభు తిరిగి వచ్చినప్పుడు అన్నిటి మీద మిమ్మల్ని ఎంచబోతున్నాడు. రెండవ మాట ఏమిటి అంటే, ఆ పరిచర్యకు ప్రభు చూడాలనుకుంటూ క్వాలిటీస్ ఏమిటంటే, ఆయన దృష్టికి ఆయన అనుకూలతకు అవసరమైనవి లేకపోతే సూచిస్తున్నవి కలిగి ఉండండి. లోకస్తుల వల్లే నడుచుకోకండి. ఆర్భాటాలు హంగులు ఓకేనండి, మనకు గౌరవాన్ని మర్యాదను తీసుకొని వస్తుండొచ్చు, మనుషులు మనల్ని రిసీవ్ చేసుకుంటుండొచ్చు. యాకోబు కూడా అంటాడు, ప్రశస్త్ర వస్త్రములు కట్టుకొని ఒక లోపలికి రాగానే రండి మెయిన్ చైర్లో కూర్చోబెడుతున్నారట. ఒక బేదవాడు రాగానే అక్కడ దూరంగా ఉండు. ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? అపియరెన్సా? అలాంటిది కాదు సంఘం అని దేవుడు చూస్తున్నది కనుక దేవుడు అంటున్నాడు, నా దృష్టి ఎందున్నవి దైవ భక్తి గలవారు మనం చెప్పుకున్న స్త్రీలు కలిగి ఉన్నవి మీరు కూడా కలిగి ఉండండి. మీ పెదవుల మీద దయారసం ఉండనివ్వండి, మీరు అతి సౌందర్యంగా కనపడతారు. సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోనండి. క్వాలిటీస్ విషయంలో అవి చెప్పి ఉన్నాడు ప్రియమైన వాళ్ళ. ఒక సీరియస్ పాయింట్, ఎందుకంటే కాంటెక్స్చువల్గా కింద యాడ్ చేస్తాడు, దాన్ని జస్టిఫై చేసేంత రెవల్యూషన్ అయితే నాకు లేదు, కానీ చెప్పాలి. వెంటనే పౌలు గారు కింద తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్ ఏమిటి అని అంటే, హవ్వే మొదట అభ్యంతరపరచబడింది అన్నటువంటి విషయాన్ని ఎత్తుకుంటాడు ఆయన. దాని నుంచి బలంగా నేర్చుకోవాల్సిన సంఘంలో ఉన్నటువంటి స్త్రీలతో చెప్తున్నమాట. వెరీ వెరీ సీరియస్. మీరు బాగా ఆలోచనలో మీ హృదయంలో ముద్రించుకోండి ఈ మాటని. మిమ్ములని ఎందుకు దుష్టుడు బాగా శోధించడానికి ఆస్కారం ఉంది అని అంటే, మీ ద్వారానే మీ పిల్లల్ని గెలవగలడు. 127 కీర్తన మనందరికీ తెలుసు. ఆడ కోరుతుంది ఏంటో తెలుసా? ఆయన చేతిలో బలమైన బాణాలు కావాలట. సంతానం గురించి మాట్లాడినప్పుడు దుష్టుని యొక్క బలమైనటువంటి ఆలోచన కూడా ఏమిటి అని అంటే, ఉమెన్ దొరికిందా ఫ్యామిలీలో అవసరమైన వాళ్ళు దొరికిసినట్టే. అందుకోసం ఆ కింద కాంటెక్స్ట్ కూడా అదే. స్త్రీ అభ్యంతరపరచబడింది, బయటకు వచ్చిన ఫ్యామిలీలో అవుట్పుట్ ఏంటో తెలుసా? అన్న తమ్ముడు చంపాడు. ఏంటిది? అందుకోసమే బాగా హృదయంలో పెట్టుకొని ఎప్పుడు సాగండి. ప్రభు చెప్పినట్టుగా మీరున్నారా, ప్రభు మీకు కంచెగా ఉండి మిమ్మల్ని కాపాడతాడు. ప్రభు చెప్పనట్టుగా మీరున్నారా, ఇంకా అంతే సంగతి, దొరికిపోతుంది. మీరు ఎవరినైతే ఆశ పెట్టుకుని ఉన్నారో, గర్భాన కానీ మమకారంగా పెంచుతారు కదా, కొంచెం డిటాచ్డ్గా ఉంటారండి ఫాదర్. కొంచెం ఇది నాకు తెలియదు అనుభవం, క్షమించండి, కానీ మదర్ చాలా అటాచ్డ్గా ఉంటుందండి చిల్డ్రన్కి. అదే వానికి మీతో అన్నాను కదా, మనం దేని మీద అయితే డిపెండ్ అవుతామండి, వాని డిపెండెన్స్ కూడా అదే అనమాట శోధన దగ్గర. సో బీ కేర్ఫుల్, ఇది వెరీ సీరియస్. ఇది చెప్పడానికి నాకు అర్హత తక్కువ కనుక సున్నితంగానే చెప్తున్నాను. మీరు కనుక దేవుడు చెప్పినట్టుగా నడుచుకోనకపోతే మీ ద్వారా ఎవరు దొరికే అవకాశం ఎక్కువ అంటే దుష్టునికి మీ పిల్లలు. ఫ్యామిలీ పోయింది అనుకోండి, అందరూ యోగులేం కాదు ఇప్పుడు పురుషులు, మీకు అర్థమవుతుంది కన్నమాట. నిలవరు, జాగ్రత్త. ఒకే ఒక మాట పురుషులకు సంబంధించి ఒక మాట చెప్పి నేను ముగించవద్దని ఇంత మాట్లాడిన తర్వాత ఆదికాండంలోనికి రండి ప్లీజ్. ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయం 18వ వాక్యము. 18. ఇది ఉమెన్తో మాట్లాడినప్పటికీ నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న మీనింగ్ అంతా మేల్ పర్స్పెక్టివ్ది. 3వ అధ్యాయము 18. దేవుడు మాట్లాడుతూ, ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నీ మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లల్ని కందువు,
నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. ఎరైజ్ చేయండి ఇవన్నీ, ఇప్పుడు మనకొద్దు. నెక్స్ట్ వర్డే మనకు కావాలి. పురుషులతో చెప్తున్న మాట ఏమిటి అంటే, వెంటనే అన్నాడు, అతడు నిన్ను ఏలును. సంఘంలో ఉన్నటువంటి స్త్రీలకు భర్తలుగా ఉన్న పురుషులందరితో చెప్తున్నమాట, దేవుడు మీతో సూచిస్తున్న మాట ఏంటంటే, నువ్వు ఏలుతున్నావు నీ భార్యని. మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఏలుతున్నావు శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా. యు ఆర్ ద రెస్పాన్సిబుల్. నువ్వు బాధ్యుడవు నీ భార్యను బట్టి. ఇప్పటి వరకు మాట్లాడుకున్న విషయాలన్నింటిలో తన నడవడికిది, తను చేయవలసింది, లేకపోతే దేవునిలో నడుచుకోవాల్సిన రీతి ఇది, అవన్నీ వాళ్ళతో చెప్పు ఉండొచ్చు. కానీ వాటన్నిటికీ ఎవరు కూడా ఉత్తరవాదులో తెలుసా? భర్తలుగా సంఘంలో ఉన్న పురుషులు. ఎందుకంటే నేను ఏలుతున్న రోల్లో పెట్టి ఉన్నాడు కనుక. తన ప్రవర్తన గురించి నువ్వు బద్ధుడవు రేపు దేవుని ముందు. అఫ్కోర్స్ ఈరోజు అది పాజిటివ్గా ఉండొచ్చు, నెగిటివ్గా ఉండొచ్చు. సంఘమునకు మేలు చేస్తుండొచ్చు, కీడు చేస్తుండొచ్చు, ఒకరిని గాయపరుస్తుండొచ్చు, ఒకరిని ప్రోత్సహిస్తుండొచ్చు. అది ఏదైనా ఉండొచ్చు తన నుంచి వస్తున్న ప్రవర్తన. కానీ ఆ ప్రవర్తనకు బాధ్యత నీ వంతు కూడా ఉన్నదని పురుషునితో చెప్తున్నా. ఏ కారణమును బట్టి అంటే, నేను ఇప్పుడు ఏ రోల్లో పెట్టానంటే ఏలే రోల్లో. అందుకోసం క్రీస్తును సంఘంను గుర్చుకుని మాట్లాడినప్పుడు పౌలు గారు అదే అన్నాడండి. ఎలా చూస్తున్నాడు తెలుసా ప్రభు సంఘం కోసం? అది ముడతైనను, కలంకమైన, అతిథి మరి ఏదైనాను లేకుండా, ఆయన సంఘం కొరకు కాదు, ఆయన తీసుకోవాలనుకుంటున్న సంఘంలో ఇవేవి ఉండొద్దు అనుకుంటున్నాడు. అందుకోసం చర్చ్కి ఎంత టీచ్ చేయాలో అంత టీచ్ చేసి ఉన్నాడు ప్రభు. ఇదొద్దు నా సంఘంలో, ఇది కావాలి నా సంఘంలో, ఇవి విడిచిపెట్టాలి, ఇవి కలిగి ఉండాలి. ఇదంతా ఏంటో తెలుసా? ప్రభువు మన ప్రవర్తనకు బాధ్యతను తీసుకొని తన వధువును కట్టుకుంటున్నాడు. మరి ఈరోజు పురుషులు కూడా ఈ మాటను నోటీస్ చేయాల్సింది స్థిరంగా చెప్తున్నాను. రెండవ అతి ముఖ్యమైన మాట, ఇది చాలా టచ్ అవ్వాలండి, బట్ టచ్ అవుతుందో లేదో నాకు తెలియదు. రెండవ మాట ఏమిటి అని అంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా, మళ్ళీ చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎందుకంటే ఈరోజు నేను మాట్లాడేస్తుండొచ్చు తేలికగా, నాకు లేదు కనుక, బట్ వెరీ సీరియస్ అండి, ఇది చాలా ముఖ్యమైన మాట. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ భార్యలను మీరు దుఃఖ పెట్టకండి. ఎందుకంటే మీరు క్రీస్తును దుఃఖ పెడుతున్నవారు. ఒకరోజు పౌలుకు దమస్కులో అన్నాడు ప్రభు, నీవు హింసించున్న యేసును. ఈరోజు మీకు భార్యలు అయి ఉండొచ్చు, ఒప్పుకుంటాను ప్రియమైన వాళ్ళరా. కానీ ఈ బంధానికి ముందు ఒక శాశ్వతమైన బంధంతో మీ జీవితంలోనికి వారు వచ్చారు, క్రీస్తుతో. మీరు వారిని బాధ పెట్టిన ఎడల, పౌలు ఒక విశ్వాసిని బాధ పెడితే ప్రభువును బాధ పెట్టినట్లయితే, భర్తలుగా ఉన్న మీరందరూ మీ మాట చేత కావచ్చు, మీ కోపం చేత కావచ్చు, మీ తిట్ల చేత కావచ్చు, మీ నిర్ణయాల చేత కావచ్చు, మీ బలవంతాల చేత కావచ్చు, మీ కట్టుబాట్ల చేత కావచ్చు, మీ మూర్ఖత్వం చేత కావచ్చు, మీ అతి తెలివి చేత కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వీటితో మీరు మీ భార్యలను బాధ పెట్టినట్లయితే, ఇటువైపు వచ్చి చూడండి ప్లీజ్, క్రీస్తును బాధ పెడుతున్నవారు. మొదటిది ఏంటి అంటే, ఏలుతున్నారు కనుక వారి ప్రవర్తన విషయంలో బాధ్యత కలిగి ఉన్నవారు. రెండవది, బాధ పెట్టకండి. మళ్ళీ చెప్తున్నాను, బాధ పెట్టకండి. మూడోసారి చెప్తున్నాను, నాకు కూడా చెప్పుకుంటున్నాను, బాధ పెట్టకండి. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆయన అనుకున్నట్టుగా మనల్ని నిర్మించును కాక.